స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభునద్దుకు సేయూరునకు వచ్చే వరకు నా ముందరున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షణకర్త యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థనలో మమ్మలను ఇలాగున్న తండ్రి ప్రవేశపెట్టినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖనము ద్వారా మీ దాసుని అభిషేకించి నీ శిలువ చాటును మరుగుపరిచి నీ శిలువ రక్తంలో ప్రతి దోషమును అపరాధమును క్షమించి బాగుగా కడిగి చేరువచ్చిన బిడ్డలందరికీ, సంఘానికి, పిలిచిన ప్రతి వారికి, లైవ్లో వీక్షిస్తున్న వారికి క్షేమము కలిగి ఆశీర్వాదాలు కలిగినట్లుగా ప్రతి అపవాది కార్యములు లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మధు కొంచెం బేస్ తగ్గించి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మొదటి ఉపవాస ప్రార్థనలకి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా ప్రభునామములో వందనాలు. మంచిది. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు మనమందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది, సంతోషం, ఎంతో గొప్ప భాగ్యం అన్నమాట. మంచిది. కొద్ది నిమిషాలు టూకీగా దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. భక్తుడైనటువంటి యాకోబు తన మామ దగ్గర మరి ఒకనాడు తండ్రికి భోజనం పెట్టడానికి పెద్ద కుమారుని పిలిస్తే పెద్ద కుమారుడు భోజనం తెచ్చేలోగా తల్లి చేత చిన్న కుమారుడు ప్రేరేపించబడి కళ్ళు కనిపించినటువంటి ఆ తండ్రికి కుమారుడు ద్వారా తల్లి భోజనం పెట్టించింది. ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ఆ విధంగా అన్న వచ్చేసరికి దీవెన అయిపోయింది కనుక తనకి లేదని తర్వాత తల్లి తన అన్న దగ్గరకు పంపించింది, లాబాను దగ్గరకు. ఆ విధంగా అక్కడ యాకోబు ఒక్కొక్క భార్య కోసం పెళ్లి చేసుకోవడానికి 14 సంవత్సరాలు అలా కొలువు చేసి మొత్తం మీద 4 భార్యలను, సంతానాన్ని బహుగా కని ఆస్తి అంతస్తులతో పిల్లలు, బహుమంది పిల్లలు, అలాగే మేకలు, గొర్రెలు, పశువులు, సమస్త ఈ సంపదనంతటిని తీసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడి ద్వారా తన సొంత ప్రాంతానికి తిరిగి వచ్చేస్తున్నటువంటి సందర్భం అన్నమాట. అయితే ఈ సందర్భంలో తన అన్న మరి చాలా కాలం అయింది తమ్ముడు అన్నకు రావాల్సిన ఈ తమ్ముడు ఎత్తుకెళ్ళిపోయాడు. కాబట్టి తమ్ముడు ఏం చేశాడంటే అన్నను ఎదుర్కోవడానికి కొరకు కొంత కానుకను, ఆస్తిలో ఉన్నటువంటి చాలా ఆ పశువులను అన్నగారికి ఇవ్వడానికి బహుమానంగా ముందు నడిపించాడు. ఎవరివి ఏంటంటే ఇవి నా ప్రభు అయినటువంటి యాషావుకి తన దాసుడు యాకోబు పంపించిన కానుక, మేమందరం ఆయన శిష్యులు కూడా చెప్తూ ముందు తీసుకెళ్లారు. ఆ విధంగా మొత్తానికి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ స్థలంలో కలుసుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చారు. చాలా కాలం అయిపోయింది మనం కలుసుకుని, దేవుడి వల్ల మనం ఇలా బ్రతుకున్నాం, ఎందుకు తమ్ముడు నీ అన్నీ నాకు కావలసిన ఆస్తి దేవుడి దయ వల్ల నాకు చాలా ఉందంటే అలా అనొద్దు, నా ప్రభు నీ దాసుడు ఇస్తున్న ఈ కానుకను తీసుకున్నని తమ్ముడు అన్నను బ్రతిమాలి మొత్తం మీద కానుక అప్పగించాడు. అయితే ఇప్పుడు ఆ సందర్భంలో వాక్యం ఏం చెప్తుందంటే నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. తమ్ముడు అంటున్నాడు అన్ననే, అయ్యా దయచేసి నా ప్రభు మీరు ముందుగా వెళ్ళండి, ఎందుకంటే నా దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, పాలిచ్చేటువంటి మందలు ఉన్నాయి, గొర్రెలు, మేకలు, పశువులు ఉన్నాయి. కాబట్టి
వీటిని నేను ఒక్కసారిగా తోలితే, ఒక్కసారిగా నడిపించేస్తే ఆ మందంతా చచ్చిపోతుంది. కాబట్టి అవి నడిచే కొలది మెల్లగా నడిపించుకొని వస్తాను. కాబట్టి నీ దాసునికి ముందుగా మీరు వెళ్ళండి, నాతో మీరు ఉంటే ఆలస్యం అవుతుంది కనుక నేను మెల్లగా నడిపించుకొని వస్తానని మాట్లాడుతున్నా. ఇవి ఎన్నో విలువైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మన భక్తి జీవితానికి, మన కుటుంబ జీవితాలకు కూడా అవసరమైనటువంటి సందర్భం. నేను ఇప్పుడు సాగర్ కూడా ఫోన్ చేసి ఇమీడియట్లీగా తమ్మునేలు పెట్టు అని చెప్పి, ఇంతవరకు ఒక శుక్రవారంకి తమ్మునేలు లేదు మనకి, అది యూట్యూబ్లో ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు, నేను చర్చికి వెళ్తున్నటువంటి వ్యక్తిని అని నమ్మే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సందేశం అవసరం. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వాక్యంతో పని లేదు, వాక్యంతో పని లేదు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. నేను అనుకున్నది జరగాలనుకుంటున్నారు కానీ దేవుడు అనుకున్నది జరగట్లేదు నాలోనే బాధ లేదు. అందుకే భక్తుల జీవితాలలో ఇతరులకు ఎందుకు వీరు నచ్చలేదు? ఒక మాట, భక్తులు అందరినీ ప్రేమిస్తారు, అందరికీ సహకరిస్తారు, అందరి కొరకు కన్నీరు కారుస్తారు. మరి కన్నీరు కార్చే వ్యక్తి, ఇతరులకు సహాయం చేసే వ్యక్తి, ఇతరులను ఆదుకోవాలనుకున్న వ్యక్తులు ఇతరుల విషయంలో కొన్నిసార్లు ఎందుకు కోప్పడతారు, ఎందుకు గద్దిస్తారు అంటే వాళ్ళు నష్టపోకున్నట్లే, వాళ్ళు దేవునికి దూరం అయిపోకూడదని ఎంత ప్రేమించి ఎంత కన్నీరు కార్చారు కాబట్టి గద్దింపవలసిన సమయంలో గద్దింపు, హెచ్చరిక సమయంలో హెచ్చరిక, దిద్దవలసిన సమయంలో దిద్దుతారు. దానివల్ల భక్తులు నచ్చరన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ సందేశము చర్చికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంకా చెప్పాలంటే వాక్యాలు బోధిస్తున్న పాస్టర్లు కూడా అవసరమే, కానీ తీసుకోరు వాళ్ళు. చిన్నోళ్ళు, బలహీనలు, ఇలాంటి గోడలు, ఇలాంటి బలహీన స్థలాల్లో ఒక వ్యక్తి ప్రసంగాలు చేస్తే లోబడేసి వినేసి మార్చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా ఎక్కువ మందే లోబడరు. అందుకే ఆ లోబడిన వాళ్ళని వారు దేవునికి ఇష్టం ఉండదు ఎవరైనా సరే. కాబట్టి కుటుంబ జీవితాల్లో కానీ, మన ఆత్మీయ జీవితాలు కానీ, సంఘ జీవితాల్లో కానీ అవసరమైనటువంటి పాఠాన్ని దేవుడు ఇక్కడ పెట్టాడు మాట. యాకోబు ఒక మనిషి, అతడు తండ్రి వద్ద నుండి పారిపోయి ఆ అరణ్య భూమి ద్వారా తన మామయ్య గారి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ అరణ్య ప్రదేశము, ఆ కొండలు, ఆ సెలయేర్లు, ఆ నదులు, వాగులు ఎలా ఉంటాయో తెలుసా లేదా? ఆ దారి ఎలా ఉంటుందో తెలుసా లేదా? ఇప్పుడు నేను కొన్ని చోట్లకి ఒకేసారి వెళ్తాం, మళ్ళా ఎన్నో సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత ఆ దారిలో వెళ్తున్నప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది. ఇలాగా లేని రోడ్లు వేస్తారు, లేని ఇల్లులు కడతారు, లేకపోతే ఉన్నవన్నీ పీకేసి ఇంకోటి చేస్తారు, కొంచెం కొత్తగా ఉంటుంది. మొత్తం మీద ఆ ఏరియా రఫ్గా ఉంటుంది. ఆ ఏరియా ప్రజలు ఎలా ఉంటారు, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, మైక్ చేతిలో ఉందని ఎలా పడతాలాగా లేనిపోని మాటలు మాట్లాడకూడదు అక్కడ అని తెలుస్తుంది నాకు. సో అదే విధంగా ఈ యాకోబు ఆ అరణ్య యాత్రలో ప్రాంతంలో ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయో తనకు తెలుసు మాట. కాబట్టి ఆ అనుభవం తనకు ఉంది కనుక అదే మామ దగ్గర నుండి ఇప్పుడు ఆ మామకు అల్లుడయ్యాడు, పిల్లల్ని, భార్యల్ని, మందరిని తీసుకుని మళ్ళీ అదే దారి మీదుగా తన ప్రాంతానికి వస్తున్నాడు. అలా వచ్చినప్పుడు ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయో తనకు తెలుసు కదా. అప్పుడైతే ఒక్కడే కనుక ఈజీగా వెళ్ళిపోయాడు, అవునా? ఇప్పుడు ఒక్కడు కాదు, ఇంతమంది సంతానంతో, ఇంత ఆస్తితో, పశువులు, మందలు, గొర్రెలతో ఉన్నాడు కనుక ఈయనలాగా వాళ్ళందరినీ స్పీడ్గా వెళ్ళాలంటే అవుతుందా? వెళ్ళదు, అవదు. అందుకని ఏమంటున్నాడంటే 2వ లైన్లో, నేను నా ప్రభునద్దుకు, 2వ లైన్ అంటే మనం నా నుంచి నా ప్రభుని చదువుకున్న 14 కదా, అది నాది కింద లైన్ కలిపితే ఒకటి వస్తుంది. 2వ లైన్, నేను నా ప్రభునద్దుకు సేరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. అది సంగతి మాట. మెల్లగా నడవగలిగిన కొలది నడిపిస్తాడట. అంటే యాకోబు ఒక్కడు గనక తను పరిగెట్టేస్తే ఆ పిల్లలు, ఆ మందలు పరిగెట్టలే. పైగా అక్కడ వాగు దాటాలి, నది దాటాలి. ఒకేసారి వాటన్నిటిని తోలేస్తే ఇవన్నీ కూడా చచ్చిపోతాయి. అందుకని మందను చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నాడు యాకోబు. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితి, ఏదైనా కాలు జారి ఆ లోయలో పడిపోవచ్చు కనుక అది మిస్ అయిపోవచ్చు, ప్రాణం పోవచ్చు.
అంటే ఎన్నో రకాల సంగతులు అక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తాం, అడవిలో నడుస్తాం. అడవిలో నడక, రోడ్డు మీద నడక ఒకటి కాదు కదా. వర్షాలు వచ్చినప్పుడు నడిచే నడక, నార్మల్గా ఉన్నప్పుడు నడిచే నడక ఒకటి కాదు కదా. అలాగనే జీవితాల్లోనూ కూడా కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు నడక వేరే ఉంటుంది, సంతోషాలు వచ్చినప్పుడు నడక ఉంటుంది. నేను కూడా చెప్తున్నాను, క్రైస్తవులు సంతోషం వచ్చిందని ఒకలాగా నడిచి, బాధలు వచ్చిందని ఒకలాగా నడిచిన వాళ్ళు ఎవ్వరూ దేవుడికి ఇష్టం ఉండదు. అందువల్ల వాళ్ళే దేవుడి నామం అవమానపరచబడుతుంది, సంఘాలు పాడైపోతున్నాయి. అంటే వాళ్ళకి నచ్చినట్లు నడుస్తారన్నమాట. అది కాలం ఏదైనా సరే వాళ్ళకి నచ్చినట్లుగా నడుస్తారు. కానీ భక్తుడు కాలం ఏదైనా సరే దేవునికి నచ్చినట్లుగా నడిచేవాడు భక్తుడు అవుతాడు. హల్లెలూయా. కాబట్టి యాకోబు మనకి ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం మాట. యాకోబుకి భార్యలు, పిల్లలు, పశువులని అంత ప్రేమించి మెల్లగా నడిపిస్తున్నాడు, చచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలని. విచిత్రం ఏంటంటే ఆ భార్యలు కానీ, పిల్లలు కానీ, ఈ మందలు కానీ ఆయన ఎలా నడుస్తుంటే అలా నడుస్తున్నారు వీళ్ళు. అది విచిత్రం. ఏంటి, వేల కొలది ఉన్నాయి మందలో. ఈ పిల్లల కేరకారం అంటే కూడా ఒక పిల్ల, ఇద్దరు పిల్లలు ఏడుస్తుంటే చాలా ఉంది. ఏంటి, మొత్తం యాకోబు సంతానం 13 మంది పిల్లలు, యాకోబుకి 4 భార్యలు. దారిలో ఏ పిల్లడికి పాలు కావాలో, ఏ పిల్లడికి బాత్రూమ్, ఏ పిల్లడికి కేరమంటాడు, పప్పలు కావాలో తెలియదు, అంతమంది పిల్లలు. పైగా మేకలు, మరి దాంట్లోకి మేత కావాలా, మనుషులకి కావాలి మేత, పిల్లలకి కావాలి, వీళ్ళకి కావాలి. అంటే వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా కేర్ చూసుకుని మెల్లగా నడిపిస్తున్నాడు. కానీ వీళ్ళు కూడానే ఆయన అడుగులో అడుగేసి మెల్లగా నడుస్తున్నారు. అది సంగతే. యేసు ప్రభు వారికి సాదృశ్యం అని చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడ చెప్పని సందేశం నేను చెప్తున్నాను. యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు మన ముందు నాయకుడిగా, కాపరిగా, యజమానుడిగా ఉన్నాడు. మనము ఆయనకి చిన్న చిన్న పిల్లలు. నాకు ఏమీ తెలీదు, నీకేమీ తెలీదు, అన్నీ తెలిసిన వాడు మన ముందు ఉన్నాడు. ఆయన మనల్ని ఏమనుకున్నాడంటే మెల్లగా నడిపించాలనుకున్నాడు. మెల్లగా నడిపిస్తున్నది ఆయనే మన ముందు. ఎదర వాగుందని ముందు ఎవరికి తెలుసు? ఆయన తెలుసా లేదా? ఎదర నీళ్లున్నాయి, కొండలు ఉన్నాయి, గుట్లు ఉన్నాయి, మృగ జంతువులు రకరకాలు ఉంటాయని ఆయన తెలుసా లేదా? తెలిసి ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పుడు వెనకాల ఉన్నటువంటి మనం, అయ్యి బాబు దారిలో పులి వచ్చేస్తే ఏంటి, ఇప్పుడు కాలుకి చెమ్మైపోద్దేమో, మట్టి అయిపోద్దేమో, నేను కాలు జారి పడిపోతానేమో అని మనం అనుకుంటే, మరి ఆ ముందున్న ఆయన ఎందుకు? ఆ ముందు ఎందుకున్నాడు ఆయన? ఇగో ఏదైనా ఒకవేళ ప్రమాదం జరిగితే, ఏదైనా హాని కలిగితే, నష్టం కలిగితే ముందు నాకు కలుగుతుంది. ఒకవేళ నడుస్తున్న నడకలోను ఊబి నేల అనుకున్నా, సపోజ్ ఊబి, ఆ ఊబి నేల అందులో ఒక దిగాడు అనుకో, ఇంక పైకి రాలేడు అనుకో, ఎవరికి నష్టం మొట్టమొదటి చెప్పండి? ఖచ్చితంగా, మంచిది తమ్ముడు, సంతోషం. ముందు వెళ్ళేవాడికి నష్టం. మేము అడవులోనికి మొదటిసారి హోప్ ఐలాండ్కి వెళ్ళాం యానాలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీటింగ్ జరుగుతున్న కుర్రోళ్ళు మేము అందరం వెళ్తే చక్కగా భోజనం చేసి అన్ని చేసాం. ఆ పర్లోను ఇంకా లోపలికి వచ్చేసరికి కొంచెం ఇంజిన్ ఆగిపోయి ఆ తెప్ప బోల్తా పడిపోయి ప్రమాదం తప్పింది. లేకపోతే మళ్ళా ఆ ఇన్సిడెంట్ ఇలాగ అయిన తర్వాత పక్కన బొంకోలు ఉంది కదా, చాలా మేము రావం కదా మాట్లాడితే, కాబట్టి అది కూడా చూసేస్తూ పని అయిపోతుంది అంటే కుర్రోళ్ళు అందరూ అవును వీళ్ళు రారు కదా, తీసుకెళ్దామని తీసుకెళ్ళారు. మొత్తం మీద బంకోల దగ్గరికి వెళ్ళాం, బోట్ అక్కడ కట్టుకున్నాం. బ్రిడ్జ్ ఉంది, ఈ కారింగ్ చెక్కల బ్రిడ్జ్ లాగా బ్రిడ్జ్ ఉంది, నడుచుకొని వెళ్తున్నాం. అందులో మా ముందు కొంతమంది కుర్రోళ్ళు స్నేహితులు నా ముందు నడుస్తున్నారు, 3. నేను వాళ్ళ వెనక నడుస్తున్నాను, ఇంకా నా వెనకాల చాలా మంది ఉన్నారు. వేసుకుని 3 నడుస్తున్నారు అనమాట. చాలా ఎత్తుగా ఉంది బ్రిడ్జ్, కిందంతా రాళ్ళు, అడవి చుట్టూ. ఏమైంది తెలుసా, వాళ్ళు వెనకతలు నేను నడుస్తున్నాను, నా ముందు వాళ్ళు నడుస్తున్నారు. సడన్ గా మాట నా ముందున్న 3 ఆ చెక్క పగిలి కిందకు దిగిపోయారు. 3 పడిపోయారు కింద. నేను ఒక అడుగు వేస్తున్నాను అనమాట. ఈ అడుగుకి నా అడుగు కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనిషి వెనకాల మనిషి అడిగి ఎంత గ్యాప్ ఉంటుంది కదా, ఇంకా నేను అడుగు అనమాట. 3 పడిపోయారు కింద ఒకసారి. 2 చెక్కలు ఇరిగిపోయి. అంటే బలమైన మనుషులు ఉన్నారు, పైగా 3 ఒకేసారి నడిచేస్తున్నారు. ఇలాగా మొత్తం దిగిపోయి ముక్కిపోయిందేమో. అది కింద రాయిలు ఉంటే మోకాలు కొట్టిపోయి వెంటనే రక్తాలు వచ్చేస్తాయి 3కి. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ముందు ఉన్నవాడికి నష్టం జరుగుతుంది. ఏదైనా ఊబి, ఏదైనా మొదట అడిగేసుకున్నవాడికి ప్రమాదం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు మనకి భూమి మీద వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద వాతావరణ పరిస్థితి ఏంటో, భూమి మీద ఉన్న మనుషుల వ్యక్తిత్వాలు ఏంటో, ఎలాంటి క్రూర జంతువుల్లా మనుషులు బిహేవ్ చేస్తున్నారో, అన్ని రకాల మనుషుల్ని యేసయ్య చూశాడు. కాబట్టి మనందరినీ యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? 1 పేతురు పత్రిక, కొత్త నిబంధన 1 పేతురు పత్రిక
2:21 క్రొత్త నిబంధన 215వ పేజీ 21 చదవండి తమ్ముడు. 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయారు. హల్లెలూయా. చాలండి. ఏమంటున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ లోకంలో కేవలం 33.5 సంవత్సరాలే జీవించాడు. కానీ ఈ 33.5 సంవత్సరాల్లో భూమి మీద ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, ఎన్ని మనస్తత్వాలు ఉన్నాయో, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను ఎలా ఏడిపిస్తారో, వాళ్ళని ఎలా బాధలు పెడతారో, వాళ్ళు ఎలా అవమానాలు పరుస్తారో, ఇలాగ అన్నీ ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు నీకు నాకు అందరికీ కూడా ఏం చెప్పాడు తెలుసా? తన అడుగు జాడలో 1 పేతురు 2:21 తమ్ముడు కనిపించిందా? తన అడుగు జాడలో నడవమన్నాడు యేసయ్య. ఈరోజు దేవుని సంఘము, దేవుని ప్రజలు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అంటున్నవారు, మేము వాక్యం చెప్తున్నాం, మేము బోధన చేస్తున్నాం, మేము గొప్ప సేవకులు అని చెప్పుబడుతున్నటువంటి వారు దేవుని అడుగుజాడలో నడుస్తున్నారా? వీళ్ళు సంఘము అంట, దేవుని నమ్ముకున్నటువంటి సంఘము ఎలా భక్తి చేయాలంటే, మొదట వారి సేవకుడు, ప్రతి సంఘంలోనూ ఉన్న సేవకుడు దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నాడో లేదో చూడాలంట సంఘం. నిజంగా చెప్తున్నాను, నేను దేవుని అడుగుజాడలో నడవకపోతే మీరు నా అడుగుజాడలో నడవకూడదు. దేవుని అడుగుజాడలో నడిచే వ్యక్తి ఎవరో ఆయన వెనక వెళ్ళిపోలే. కానీ ఇప్పుడు అలా జరగట్లే. ఎవరి దగ్గర డబ్బు ఉంటే, ఎవడు నచ్చినట్లయితే, నేను మొన్న చెప్పాను కదా, దురద చెవులు గల వారు స్వకీయ బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అంటే ఈ బోధకులు దేవుని అడుగుజాడలో నడిచిన వారు కాదని చెప్పింది బైబిల్. అంటే ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే, స్వలాభము కొరకు, తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడం కొరకు దేవుని అడుగుజాడను లేసి మనుషుల అడుగుజాడలో వెళ్ళిపోతున్నారండి. అంటే దేవుడు ఎంత బాధపడతాడండి? అంటే ఇప్పుడు ఆలోచించట్లేదు, నా వల్ల మనుషులకు బాధ కలిగినా పర్లేదు కానీ దేవునికి బాధపడకూడదు అనుకోవాలి. అందుకని వాక్య సేవకుడు, దేవుని భక్తుడు ఎలా ఉంటాడు తెలుసా? డాక్టర్లా ఉంటాడు. డాక్టర్ ఎలా ఉంటాడు? చిన్నపిల్ల ఉన్నారు, మొన్న మా రంజిత్కి బాగలేదు, నైట్ జనవరి 1 రోజు అందరూ వెళ్ళిపోయారా, చాలా భయంకరంగా ఏడ్చేస్తున్నాడు, నొప్పి వచ్చేస్తున్నట్టుంది. పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. లైట్ తీసుకున్నాం మేము, ఒకరికొకరు నొప్పి వస్తుందిలా ఉంది, కొద్దిసేపు ఉంటున్నాడు, మళ్ళీ మొత్తం 2:30 తీసుకెళ్ళాం హాస్పిటల్కి. ఎలాగైతే మొత్తం మీద నర్సు ఇంజక్షన్ చేస్తున్నారు. అమ్మ నాడు ఏడుస్తుంటే నాకు కళ్ళట్టుకుని నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే మొదటి సంవత్సరం, మొదటి గడియల్లో హాస్పిటల్ తీసుకెళ్ళి బాబుకి ఇలా ఇంజక్షన్ అని నా మనసు చాలా పరితాపం చెందింది ఆ సమయంలో. వాడు అలా ఏడుస్తుంటే, అంటే ఆకలి కోసం ఏడ్చేది ఇంకోటి వేరే. కానీ ఇప్పుడు ఆ నర్సు, ఆ డాక్టర్ గారు పిల్లోడిని ఏం చేశారు? ఇప్పుడు ఏడిపించారు. అంటే కావాలని ఏడిపించారా? స్వార్థంతో ఏడిపించారా? అసూయ, పగ, ప్రతీకారం, ద్వేషం ఏడిపించారా? అంటే పిల్లవాడికి ఉన్నటువంటి హానికరమైనది ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కొరకు బాధ పెట్టవలసి వచ్చింది. వాక్య సేవకుడు, భక్తుడు నిన్ను కావాలని బాధ పెట్టడు. ఒకవేళ బాధ కలగాలి కూడా. దేవుని చిత్తము కలగడం కూడా, బాధ కలగాలి. దేవుని అడుగుజాడల్లో దేవుని మనస్సు ఎరిగి గాయాలు పొందుతున్నటువంటి భక్తుడు కొందరిని పెంచే విధానం ఎలా ఉంటుందంటే, వీళ్ళు గాయపడుతూ కొన్ని గాయాలు అవతలను కడతారు. కాబట్టి అవతల వాళ్ళ గాయము మానపడం కొరకు ఏమవుతుందంటే ఇంజెక్షన్ చేయాలి. డాక్టర్లు కత్తిలట్టుకుని కోస్తారు. నాకు కోసేలేదా? ఇంత పొడుగు కోసేశారు మొత్తం కడుపుని. డాక్టర్ మీద కక్ష పెట్టుకుని, ఏరా నా కడుపుకి ఇలా కోసేస్తావని వెళ్ళి డాక్టర్ కోసేని వెళ్ళి, అంటే వాళ్ళు ఎందుకు కోసారు? నా రోగం నుండి నన్ను బాగు చేయడం కొరకు. అలాగా భక్తుడు దేవుని పేరిట మనము మేలు పొందడము కొరకు, దేవుని అడుగుల్లో నడవడం కొరకు కొన్ని గాయాలు చేయవలసి వస్తుంది. కానీ స్వార్థపరులు ఉన్నారు. ఇప్పుడు స్వార్థపరులు గాయాలు పడుతున్నారు కానీ భక్తులు గాయాలు పడట్లే జనాలు. భక్తుల గాయాలు దేవుణ్ణి ఘనపరుస్తాయి, స్వార్థపరుల గాయాలు వీళ్ళు భ్రష్టులు అయిపోతారు. అది సంగతే. అన్ని గాయాలు ఒకటి కాదు. గాయాలు ఎందుకని ఒక సందేశం చేశాను, యూట్యూబ్లో ఉంది, ఆదివారం సందేశమే. దాదాపు 4 నెలలు 5 నెలల క్రితం గాయాలు ఎందుకని. హల్లెలూయా. కనుక నేను చాలా ఆనందిస్తున్నది ఏంటంటే, నిజమే నాకేమీ రాదు, మీకు తెలియదు, నాకే తెలుసు నాకు ఏదే రాదనే సంగతి.
అంటే పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తాడు, పాస్టర్ గారు అదే అని దాన్ని చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ ఏమీ రాదన్న సంగతి ఎవరికి తెలుసు అంటే నాకే తెలుసు. అందుకని నేను ఎంత స్తుతిస్తానంటే, ఇప్పుడు నాకు రంజిత్ ఎంతో, నేను దేవుడికి అంతమాట. అంటే వాడికి ఏమైనా తెలుసా? ఇప్పుడు ఏమీ తెలియదు. కానీ వాడికి ఏమైనా చూసుకోవాల్సినవన్నీ నేనే చూసుకోవాలి. అంటే వాళ్ళ అమ్మ స్నానాలన్నీ వాళ్ళ అమ్మ చెప్పించుకోలేదు, కానీ వాడిని పోషించి సంరక్షించుకుని ఎక్కడికైనా నడిపించి తీసుకెళ్లేదంతా నేనే చూసుకోవాలి. అలాగే ఏమీ రాదు నాకు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? లోకంలోని కంట తన దాసుని, తన ప్రజలంట ఎక్కడ పంపిస్తానని తెలుసా? తోడేళ్ల మధ్య పంపిస్తున్నాను అన్నాడు మనల్ని. ఎక్కడికంట? అరే దేవుడు ఏంటి అలా చేస్తున్నాడు? మన పిల్లల్ని క్రూరమృగాల జంతువుల దగ్గర పంపిస్తామా? అయ్యో చీకట్లో జాగ్రత్త, పాములు ఉంటాయి జాగ్రత్త, ఇవన్నీ హెచ్చరిక చేస్తాం. మరి దేవుడు మనల్ని ఎక్కడ పంపించాడట? తోడేళ్ళ మధ్యకంట. తోడేళ్ళు ఎలా ఉంటాయని చెప్పాడు? గొర్రె చర్మం వేసుకుంటాయట. పైకి ఏ చర్మం? గొర్రె చర్మం. అదే గొర్రె కదా, పర్లేదు, ఎత్తుకుని ముద్దులు ఎట్టుకుంది అనుకుంటుంది. అది కూడా అలా వదిలిపోతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత దాని విశ్వరూపం చూపెట్టి నిన్ను ఎలా చంపాలో, ఎలా నాశనం చేయాలో, ఎలా పడుచు. నా జీవితంలో అదే జరుగుతుంది ఇప్పుడు కదా, చూస్తున్నారు. తోడేళ్ళు మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడి కొరకు బ్రతుకు, దేవుడే నా సర్వం అని. గొర్రెలు కాదు ఈ తోడేళ్ళు. అలాగా గొర్రె కదా అనుకుని మోసపోయాం. తప్పదు. అయినా దేవుడు నీతి కొరకు మోసపోయినప్పుడు దేవుడే కాపాడుకుంటాడండి. అండి ఇప్పుడు మోసపోయేదంటే వ్యాపారంలోనూ ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹1,00,00,000 వస్తుందంట. కాబట్టి బోల్డ్ సంపాదన. ఇలాంటి దాంట్లోకి దిగి ఈసే మోసపోయానుకో, మరి అంత ఆశలకు అద్దెనే ఉండాలని దేవుడు తిడతాడు. ఇప్పుడు నేను అలా మోసపోలేదు కదా, అంటే భక్తి నేర్పించడానికే కదా. ఇంత దూరం ప్రయాణాలు చేసి, రిస్కులు చేసి, తిప్పలు పడి, పోరాటాలు చేసేది భక్తి వరకే కదా. చెప్తున్నాను, తోడేళ్ళ మధ్య. నాకు నేను అదే చెప్తున్నాను. అసలు దేవుడి ఆలోచన క్రైస్తవులకి ఇంకా అర్థం కాలేదండి. అసలు దేవుడిని ఎవరికి నచ్చినట్లే వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప, కానీ దేవ అలా కాదు, నేను నీలో ఎలా నడవాలి చెప్పు తండ్రి, నేర్పించని కావాలన్నమాట దేవునికి. మీరు ధన్యులండి ఈరోజు. ఎందుకంటే మొదటి ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందాను. ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నానమాట. హల్లెలూయా. రాత్రి 2 గంటలకు వచ్చాను నేను ఇంటికి. 2 అయిపోయింది. నేను వచ్చేసరికి ఒక్కనే వెళ్ళాను. ఎందుకంటే 3 రోజులు ప్రార్థనలో అందరూ ఉన్నారు. మళ్ళీ పిల్లల్ని వీళ్ళని ఇబ్బంది పెట్టి సరే లైవ్ కూడా ఇవ్వలేదు రాత్రి. అక్కడ ఎవరు లేరు. ఇంకా ఆ ఫొటోస్ పాస్టర్ గారు పాపం నా కోసం తీసి ఇచ్చారు. అవన్నీ ఒక్కడనే జగ్గంపేట దగ్గర మాట, బోల్డ్ దూరం. అర్ధరాత్రి నైట్ 2 గంటలకు వచ్చాను. ఉపవాస ప్రార్థన కదా, అందుకే వచ్చేసాను. లేకపోతే ఉండిపోదును, మళ్ళీ పొద్దున్నే లేట్గా పడుకుని పొద్దున్నే లెగిసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సర్లే అదేదో ఇంటికాడ రెస్ట్ తీసుకుంటే కొద్దిసేపు రిలీఫ్ అవుతుందని మొత్తం మీద వచ్చేసాను 2 గంటలకి. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన బాటలో నడవడానికి నేను అప్పగించుకున్నాను నా జీవితాన్ని. ఆయన నన్ను ఎలా నడిపించాలనుకున్నది ఆయన ఇష్టం మాట. అందుకే నేను నడవను, నాకు నచ్చినట్లుగా నేను నడవను. ఆయన ఏం చేస్తాడంట? మెల్లగా నడిపిస్తాడట. హల్లెలూయా. అంటే పెద్ద వయసు కలిగి ఉన్నారు, పరిగెట్టించేసామనుకో, పరిగెట్టగలరా? పెద్దవాళ్ళు పరిగెట్టగలరా? చిన్నపిల్లలు ఉన్నారు, పరిగెట్టగలరా? అంటే ఒకవేళ చిన్నపిల్లలు పరిగెట్టించిన పడిపోతారు, దెబ్బ తగిలించుకుంటారు. పెద్దోళ్ళు పరిగెడితే ఆయాసం, బీపీ, గుండె ప్రాబ్లము రకరకాలుగా వచ్చేస్తాయి. అందుకు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా భక్తి జీవితంలోనూ కూడా శారీరకంగా ఈ వయసులు చెప్పాను, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, ఇలా ఎవరు స్త్రీలు, పురుషులు ఇలాగా. అలాగే భక్తి జీవితంలోనూ కూడా మన ఆధ్యాత్మిక వయసు ఉంటుంది దేవునికి. రక్షణ పొందిన వయసు దేవుడు లెక్క చేయడు, మన పుట్టిన వయసు కూడా దేవుడు లెక్క చేయడు. ఏ వయసు దేవుడు లెక్క చేస్తాడంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పటి నుంచి దేవుని వాక్యమును నేర్చుకుంటూ, దేవునికి లోబడుతూ, దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు. దాన్ని బట్టి నువ్వు ఎంత ఎదుగావో దేవుడు లెక్కేసుకుంటాడు. హల్లెలూయా. 100 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ వయసు 100 కాదు. అలాగే బాప్తిజం పొందుకుని 50 సంవత్సరాలు పొందినా వీళ్ళు 50 సంవత్సరాలు అయ్యిందని దేవుడు లెక్క చేయడు. అంటే అమ్మ కడుపును పుట్టిన వయసు దేవుడు పట్టించుకోడు, రక్షణ పొందినటువంటి వయసు దేవుడు పట్టించుకోడు. మరి ఏ వయసు పట్టించుకోడు? నేనే ఎప్పుడు ఏమన్నా ప్రసంగం చెప్తున్నాను. ఇప్పుడు ఈ మాటలు కూడా ఏ వయసు పట్టించుకుంటాడంటే దేవుడు, నీవు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి, దేవుని వాక్యం వింటున్నప్పటి నుంచి, ఆ వాక్యములు నిన్ను ఎలా దర్శిస్తున్నాయి, ఆ వాక్యానికి నువ్వు ఎలా కనెక్ట్ అవుతున్నా, ఆ వాక్యం ద్వారా నీ సమర్పణలు, నీ తీర్మానాలు, దేవుడికి నువ్వు ఇచ్చే ఇంపార్టెంట్, దేవుడికి ఏ విధంగా నువ్వు ఉపయోగపడాలనుకుంటున్నావు,
ఇవి నిన్ను ఎదిగిన వ్యక్తిగా దేవుడు చేస్తాడనమాట. ఎంత ఎదిగావో దేవుడు చెప్తాడనమాట. కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరు ఎదిగినట్లు కాదు. బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుని కార్లు, ఫ్లైట్లు, విమానాలు ఎదిగినట్లు కాదు. కాబట్టి ఎదుగుదల ఏంటి? ఇగో దేవుని అడుగులో అడిగేసి వారు దేవుని కొరకు నిలబడిందే, ఆహా నా బిడ్డలు ఎంత ఎదిగారని. అందుకే పౌలు అన్నాడు, కాలమును బట్టి చూస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. క్రొత్త నిబంధన 147వ పేజీ 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలమొచ్చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకాను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కదా. చాలండి. ఏమన్నాడు? ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే అంట. అంటే ఈ పసిబిడ్డలు అంటే ఆ చిన్న పిల్లలకి ఏమీ తెలియదు, వాళ్ళకి మంచి చెడు ఏం తెలియదు. ఆకలేస్తే ఏడుస్తారు ఏంటి, ఏమన్నా కడుపు నిండిందనుకుని నవ్వుతారు, నిద్ర వస్తే పడుకుంటారు, ఏడవడం, నవ్వడం, పడుకోవడం, అంతేనా పిల్లలు? ఇంకా కక్ష, స్వార్థం, అసూయ, దొంగ ఏం ఉండవు. అంటే ఇప్పుడు చాలా మంది క్రీస్తులు ఎలా ఉన్నారంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళంట కాలాన్ని బట్టి చూస్తేనంట బోధకులుగా ఉండాలంట వాళ్ళు. అంటే వాళ్ళు ఎన్న సంగతులను బట్టి ఆ విధంగా ఉండాలి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? ఏమీ తెలియని పసిబిడ్డలా ఉన్నారట. అంటే దేవుడికి ఏమీ తెలియని పసిబిడ్డలా ఉంటే దేవుడికి ఇష్టమేనా? సిలువ మోస్తారా? రక్షకుడు ఈయనని ప్రకటిస్తారా? దేవుని బాటలో నడవని చెప్పగలరా? అందుకే ఈరోజు సంఘాలలో చాలా మంది ఏమీ తెలియని పసిబిడ్డలా ఉన్నారట. ఎప్పుడు ఉండాలి పసిబిడ్డల్లోనూ? ఒక అల్లరి జరుగుతున్నప్పుడు, ఒక వ్యతిరేకత జరుగుతున్నప్పుడు అప్పుడు సైలెంట్గా పసిబిడ్డలాగా అవ్వాలి అప్పుడు. కానీ అప్పుడు పసిబిడ్డలు ఎవరు? మొత్తం అప్పుడు ఒక్కొక్కరు మొత్తం కచ్చాలు వేసేసేవారు, కచ్చాలు వేసేస్తారు, మొత్తం కోడికత్తులు కట్టినట్లుగా కాలు దువేస్తారు మాట. అప్పుడు పసిబిడ్డలాగా ఉండాలట. అప్పుడు ఉండరు. దేవుడి కొరకు నోర్లు లేవవు, కానీ లోక సంబంధంగా నోర్లు లేపబడతాయంట. అందుకే దేవుడు అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు, నాయకులు, కానీ మీరు ఎలా ఉన్నారు? క్రీస్తుని ఇంకా పసిబిడ్డలా ఉన్నారు. ఆ పసిబిడ్డలతో దేవుడు ఏం చేసుకుంటాడు? సంఘానికి ఏం ఉపయోగం చెప్తున్నాను. అర్థం చేసుకుంటారు అవతల ఉన్నటువంటి వ్యక్తులు పసిబిడ్డలు అంటే ఆ ఎదుగుదల లేనటువంటి వ్యక్తులు, ఆ మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు. వాళ్ళ ముందు నిలబడుతున్నటువంటి దైవజనుడు ఎంత బాధపడుతున్నాడో, వేదన పడుతున్నాడో, కష్టపడుతున్నాడో ఇంకా వాళ్ళకి అర్థం కాదు. నేను పడుతున్న బాధ నా కొడుక్కి, నా కూతురికి తెలుస్తుందా? తెలియదు వాళ్ళకి. ఎందుకంటే మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. అసలు మా నాన్న ఏంటి, మా నాన్న ఎలా పాస్టర్ అయ్యాడు, మా తాతగా పాస్టరా, అవన్నీ ఎదిగిన తర్వాత ఆడికి అర్థమవుతుంది. మా నాన్న దేవుడు ఎలా కాపాడుకున్నాడని వాళ్ళు ఎదిగిన తర్వాత అర్థమవుతుంది. అలాగే దేవుని సంఘానికి వస్తున్నటువంటి పిల్లలు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులట వాళ్ళు ఎదిగినటువంటి వారిగా ఉంటేనంట వాళ్ళ బోధకుడు ఏంటనేది అర్థమవుతుంది. అందుకే సంఘాలలో వాళ్ళు ఎదుగుదల లేని వారు ఉన్నారు కాబట్టి కొంతమంది బోధకులు, కొంతమంది నాయకులు వారికి నచ్చినట్లుగా సంఘాలని వాళ్ళ గ్రిప్పులో పెట్టుకుని పిండేస్తున్నారు. బత్తాయి రసం పిండేసినట్లుగా పిండేస్తున్నారు అన్నమాట. వాళ్ళు కూడా ఎదుగుదల లేని వాళ్ళు కాబట్టి ఈ నాయకుడు, ఈ బోధకుడు దేవుని అడుగుజాల్లో నడుస్తున్న వ్యక్తులు లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి గుడ్డోళ్ళగా అమ్మడిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా భక్తి లేని వారిగా ఎందుకు ఉపయోగం లేనట్లుగా ఉండిపోతున్నారు. నిజంగా ఈ రోజు సంఘాల్లో చాలా మంది ఎలా ఉన్నా తెలుసా? సినీ హీరోల దగ్గర బాడీ గార్డులు ఉంటారు, అలాగా రౌడీలా ఉన్నారు ఫాస్టర్ల చుట్టూ కొంతమంది. నేను అంటున్నది ఏంటంటే దేవుని స్వార్థ, దేవుని ప్రేమ, భక్తి, దేవుని మనస్సును ఎరిగినటువంటి వ్యక్తులు ఇలా లేరు. రౌడీజం చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట చాలా సంఘాలలో. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు చూడండి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, లేఖనవి చెప్తుంది, ఎలాంటి వాళ్ళు తయారవ్వాలా? రౌడీలు తయారవ్వాలా ఏంటి? ఆ దినాలలో రౌడీగా పెద్ద దుర్మార్గుడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు గొప్ప సేవకుడిగా చేశాడు దేవుడు. ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారంటే దేవుడిని నమ్ముకుని దేవుడి దగ్గరకు వస్తున్నటువంటి వ్యక్తులను రౌడీలుగా మారుస్తున్నారు. ఏంటి అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్క సేవకుడిని కడిగేస్తానమాట. ఎందుకంటే నా వ్యక్తిగతమైన కక్ష కాదు, నాకేదో నష్టం చేశారు, నాకేదో అన్యాయం జరిగింది, ఇది కాదు. దేవుని సంఘాన్ని ఎందుకు ఎట్లాంటి దుర్మార్గపు పాలన చేస్తున్నారు? నాయకుడు అంటే ఏంటండి? ప్రజలను దోచుకోవడమా?
నాయకుడు అంటే నచ్చినట్లు చేయడమా? కాదు. నాయకుడు అంటే మందకి మాదిరి అని అర్థం. హల్లెలూయా. ఏ విషయంలో మాదిరి? ప్రేమించడంలో మాదిరి, ఇతరులకు అక్కర్లో ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడంలో మాదిరి. ఏంటి ఈ విధంగా ఎన్ని మాదిరి వస్తామంటే, అందుకే నాయకుడు అంటే కాళ్ళు రగరేసుకోండి, ఏయ్ మొత్తం మాట్లాడకూడదు, ఇంకా నేనేం చెప్తే నోరు ఎత్తకూడదు. ఇది కాదు నాయకుడు అంటే. నాయకుడు ఫ్రీడమ్ ఇస్తాడు. 10 మంది ఉన్నారా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నీ భావజాలం ఏంటి చెప్పు. ఓకే, నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, ఒకసారి ఆలోచించు, నీ ఆలోచన సరైందేనా? ఇదే ఆలోచన అప్లై చేస్తే చూడు ఎంత నష్టం ఉందో. కాబట్టి ఆలోచన మంచిది కాదు అని సరిచేసేవాడు నాయకుడు. కాబట్టి నోట్లో మాట రాకుండా ఊపిరి చేసేవాడు నాయకుడు కాదు. కాబట్టి నేను నడుస్తున్నాను ఇలా, మీరు నడవండి అని చెప్పాడు పౌలు గారు. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను అదే నాయకుడు అంటే. ఈరోజు చాలా మంది నాయకులుగా ఉన్నారు కానీ నాయకత్వ లక్షణాలు లేని నాయకులు, మాదిరి లేని నాయకులు, క్రీస్తుని సమాజానికి వాళ్ళ హృదయాల్లో చూపించలేని వీళ్ళు బొజ్జలు చూపెడుతున్నారు, వీళ్ళు ఆస్తులు చూపెడుతున్నారు, వీళ్ళు అంతస్తులు చూపెడుతున్నారు, దేవుడు ఇచ్చిన వరాలు ఇయ్యని చెప్పి చూపెడుతున్నారు. వరాలు ఉన్న వాళ్ళందరూ నాయకులేం అయిపోరు. హల్లెలూయా. వరాలు ఉన్నంత మాత్రం నాయకుడి కాదు. నేను చెప్తాను, ఏ వరం లేకపోయినా పర్లేదు కానీ క్రీస్తును ఈ లోకములో సరైన రీతిగా వెంబడించేటువంటి ఆ గొప్ప కృపను పొందుకుంటే చాలు. హల్లెలూయా. అలా నడిచేవాడికి అన్ని వరాలు ఇస్తాడు దేవుడు. ఇక మానడు. కొంతమంది ఏమొద్దు, వరాలు కావాలట, నెత్తి మీద చేస్తే కింద పడమంటే వెంటనే ఇలాంటివి కోరుకుంటున్నారు చాలా మంది. చెయ్యకుండానే పడతారండి కింద. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిజంగా ఎంత చక్కగా, ఎంత కృప అంటే, నన్ను కూడా ఆలోచించుకున్నప్పుడు అసలు ఈ ప్రయాణాలు చేస్తుంది, మాట్లాడుతున్నది, వాక్యాలు ఉపదేశిస్తున్నది నేనా ఆశ్చర్యపోతాను. మళ్ళీ నా మెసేజ్ నేను వింటాను ఎక్కువగా చూసుకుని, అంటే ఇక్కడున్న నేను నా స్థితి ఏంటో చూసుకుని ఆ లైవ్లో ఆ యూట్యూబ్లో కనబడుతున్నప్పుడు, ఆ వాక్యం వింటున్నప్పుడు నేనేనా అసలు అసలు సినిమాలు చూస్తాం ఒకసారి, అతడే హీరో, అతనిలో ఒక ఆత్మ వచ్చి మాట్లాడుతుంటది, మళ్ళా అద్దంలో ఇంకొకటి కనబడతాడు. అలాగా ఛానల్లో యూట్యూబ్లో చూసుకుని ఏడుస్తాను నేను. అంటే నిజానికి నా స్థితి అది కాదు, నాకేమీ రాదు, కానీ నన్ను యేసయ్య, అవును ఆయన ముందు నడుస్తున్నాడు, ఆయన వెనకనే వెళ్ళిపోలేమే. అది సముద్రమైనా సరే, అది అడవైనా సరే, అక్కడ క్రూర జంతువులు ఉన్నా సరే, ముందు నడుస్తున్నది ఆయన. కాబట్టి అయ్య బాబో పులి, అయ్య బాబో ఇది కాదు, నువ్వు ఆయన బాటలో నడుచుకుని వెళ్ళిపోవడమే. కాబట్టి మూలవాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు తన భార్యలను పిల్లలను పశువులను కలిపి మెల్లగా నడిపిస్తున్నాడట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనలందరినీ కూడా తన మార్గంలో మెల్లమెల్లగా నడిపిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే గుంతమ్మ కోరికలుగా వెంటనే అయిపోవాలి. మీరు అనుకుంటారండి ఒకటి ఆలోచన, వెంటనే అయిపోవాలి. మీకు విచిత్రమైన సంగతులు చెప్పనా? ఒకరంట పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారంట. అంతకుముందు ఆడపిల్లలు 1-2 అంట. మళ్ళీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారంట. సరే దేవా నీ చిత్తమైతే మాకు పిల్లవాడిని దయచేయని చెప్పేసి పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల పుట్టిందంట. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు కానీ మగ పిల్లడు పుట్టలేదని మానేశారండి చర్చికి. అండి ఇలాంటి వాళ్ళు ఎందుకండి దేవుడి దగ్గరికి వచ్చేది? చూడండి ఇంత దారుణమండి. తోసేసి సైతాన్ని కూడా మీద తోసేస్తారు, లేకపోతే పాస్టర్ గారి మీద తోసేస్తారు, లేకపోతే పక్కన వాళ్ళ మీద తోసేస్తారు. అయ్యో నా మూర్ఖత్వం, నా అవివేకం, నేను దేవుడిలో సరిగ్గా లేను, దేవుని మాట సరిగ్గా వినట్లేదు, నేను మోకాళ్ళ ప్రార్థన చేయట్లేదు, కనీసం ఉపవాస ప్రార్థన కూడా నేను వెళ్ళట్లేదు, దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నాను, నాకు నచ్చినట్లుగా బ్రతికేస్తున్నాను, దేవుని నమ్ముకున్నాను కానీ నాలో ఎదుగుదల. ఈ బాధపడుతున్నారు జనాలు, ఏమీ లేవు, వాళ్ళు ప్రార్థన చేయలేదు అట్ట వీళ్ళ కోసం. ఎంత దారుణమండి. అంటే ఎవరిని బాధపడుతున్నారంటే దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళ దగ్గర ఈ సమస్యలన్నీ. దేవుడు లేడు, ఎవరో లేరు, నాకు నచ్చినట్లుగా తెల్లబట్టలు వేసుకుని రావాలి, ఖచ్చితంగా మొదటి వారంలో 10వ భాగం ఇవ్వకపోతే లేచిన పేర్లు ఎట్టేస్తారంట. కొన్ని సంఘాల్లో పాస్టర్లో 10వ భాగం ఇవ్వట్లేదని వాళ్ళు పైకి పేర్లు ఎత్తి మాట్లాడతారట. మరి అందరి ముందు అలా పేర్లు ఎత్తి మాట్లాడితే ఎలా ఉంటుందండి? అంటే ఇలాంటి వాళ్ళకి భయపడుతున్నారండి, అటువంటి వాళ్ళకి లోపడుతున్నారు. కానీ అక్కడ భక్తి లేదు, వాళ్ళలో శక్తి లేదు. పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారంట. హల్లెలూయా. అందుకే నేను రాసిన పాట ఉంటుంది, పెదవసలో రాశాను, అమ్మ
మాటతోనే కాక శక్తితోనే నింపి నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మాటతోనే కాక శక్తితోనే నింపి నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై, నీవే నా కాపరి, నీవే నా ఊపిరై, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై. హల్లెలూయా. పదవసలో ఒకసారి ఉపవాస ప్రార్థన అక్కడ జరిగేది కదా, అప్పుడు స్టార్టింగ్ లో అప్పుడు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన నడిపిస్తూ ఉంటే వాక్యం అయిపోయింది, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాట పాడతాం మధ్యలో. అలాగా ఏ పాట పాడదామని నేను తిరిగేసుకున్నాను పుస్తకం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చరణం తీసి పెడతాను. అలాగా ఆ ప్రార్థన చేయగానే ఒక పాట పాడింది, తర్వాత ఇంకొక నడిపించాను. అలాగా దేవుడు నా హృదయంలో రాయకుండా చేయకుండా అప్పటికప్పుడే పాడేసిన పాటింది. అలా చాలా పాటలు పాడాను. అలా ప్రార్థనలు ఉంటుండే కదా ఇక్కడ ఆల్ నైట్ ప్రార్థనలు కూడా. చూడు అందులో కూడా ఏమొచ్చిందో. ఎలాగంటే నడిచేది మాటతోనే కాక శక్తి. అంటే ఈ ఆ మాసాలు ఈ మాసాలు ఆ భోజనాలు ఈ భోజనాలు తినే ఆ శక్తి కాదంట. మాటతోనే కాక శక్తితో నింపి. ఎలాంటి శక్తి అంటే నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. నడుపుతున్నాడు ఆయన, నడవాలి మాట. కనుక ఎలా నడవాలంట? నీవే నా కాపరి, అంటే గొర్రెలను కాసే కాపరి. వెళ్ళే ఆ మందలో వెళ్ళి ఆ పుల్నోట్లో పడు, ఇంకా తోలుతాడా కాపరి? ఆ ముళ్ళల్లో దూరు, ఆ బురద నెలలో పడి పని చేస్తాడా? మందకి నష్టం కలగకుండా కాపరి నడిపిస్తాడు. అలాగా నీవే నా కాపరి, నీవే నా ఊపిరి. అంటే ఊపిరి లేకపోతే చచ్చిపోతాం అక్కడే. అంటే దేవుడు కాపరిగాను, ఊపిరిగాను, తల్లిగాను, తండ్రిగాను. అంటే ఆ లిరిక్ లో 4 అద్భుతమైన లిరిక్స్ ఇచ్చాడు దేవుడు. ఏంటి కొన్ని పాటలు నాకు చూసినప్పుడు చాలా మంది ఏమన్నా తెలుసా, ఇవి ఒక మహాకవి రాసినట్లుగా ఉన్న ఈ లిరిక్స్ చూస్తేనే నువ్వేమో సామాన్యుడు, చిన్నోడు, బలహీనుడు, కానీ ఈ మాటలు ఈ పాటలు ఒక కవి రాసినట్లుగా ఉన్నాయని చెప్పారు చాలా మంది. హల్లెలూయా. చెప్తున్నాను, రాత్రి మనం ఉపవాస ప్రార్థన రోజు మొదటిసారి వచ్చారు కదా పాస్టర్ గారు, కాలు లేని పాస్టర్ గారు, ఆయన ద్వారా వెళ్ళాను రాత్రి మీటింగ్కి. ఇప్పుడు ఫోన్ చేశారు రూమ్ లో ఉండగా. ఆయన ఏమన్నా తెలుసా, దేవుడు నాతోనే మాట్లాడు పాస్టర్ గారు, నువ్వు అక్కడికి వచ్చి చాలా బాగా జరిగింది మీటింగ్, కానీ మొదట నేను నేర్చుకున్నాను. రాత్రి మీరు మాట్లాడుతుంటే నాకు మెసేజ్ పెట్టారు, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు కూడా. అంతే. భక్తుడు ఏం చేస్తా తెలుసా, చిన్నోడు పెద్దోడు ఉండడండి, లేనోడు బేదోడు అయ్యి ఉండదు. భక్తుడు ఎవరు చెప్పినా మంచిది నేర్చుకునేవాడు ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన చూశారు కదా ఆయన ఎలా మాట్లాడారు మొన్న ఎంత చక్కగా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మీరు నా కోసం వచ్చారు రాత్రి, దేవుడు నాతో మాట్లాడాడు, సంతోషం, థ్యాంక్ యూ చెప్తున్నారు. అంటే భక్తి నేర్చుకునే వాళ్ళు అలా ఉంటారు. భక్తి నేర్చుకునే వాళ్ళు అంటారు చెప్పాడులే సోదిగాడు, బుర్ర తినేసేటట్టుకోండి. అంటే చూసారా, అంటే దేవుని శక్తి వద్దు మనిషికి, ఏదో కావాలని. ఒకరు ఫోన్ చేశారు మొన్న పోయిన క్రిస్మస్కి, పోయిన సంవత్సరం, తమ్ముడు ఒక మీటింగ్ జరుగుతుంది వస్తావా అన్నారు. ఏ మీటింగ్ అన్నారు? పాస్టర్ గారు సూట్లు ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. సూట్లు ఉంటాయి, మనం సూట్లు అయితే పెళ్లికి కొనుక్కుంటాం, ఎక్క కొనుక్కోవడానికి అవకాశం సూట్లు. ఆ సూట్ కూడా పెళ్లికి నేను కొనుక్కోలేదు, ఒక చెల్లి కొన్నది నాకు. 6,000 సూట్ ఒకటి అండి. మన కాకినాడ మీ సీరలు తీయడానికి వెళ్ళాం కదా, సరే సూట్లు అక్కడే చూస్తుంటే నోరు వరుతుంది. మా శాలం కూడా మనం కూడా ఆళ్ళు తిరిగేసేస్తారు ఆ సూట్ని. తిమోతి గారిని అన్నాను, నేను చూస్తావేంటి అన్నా, నన్ను భగవద్దాడు ఎంత ఉంటుంది ఫాస్ట్ గా 14,000 ఒకటి 20,000 ఒకటి అక్కడ సూట్. అయినప్పుడు వేసుకున్నామనుకో ఈ భార్యలు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా పెళ్ళి ఏమన్నా వేసుకున్నా, పెళ్ళికి వేసుకుంటే అందరూ సందేశిస్తారు అండి. చెప్తున్నాను, సూట్లు ఇస్తున్నారు వచ్చిన పాస్టర్లు అందరికీ. వస్తావా తమ్ముడు అని ఒకరు ఫోన్ చేశారు. అస్సలు నేను రానన్నాను. ఒకవేళ నువ్వు ఆ మాట అనుకున్నావు అంటే రావడానికి ట్రై చేద్దానేమో, కానీ ఈ మాట అన్నా చూడు మొత్తానికి రాను. అంటే నేను వెళ్తున్నటువంటి స్థలాలలో నిజం చెప్తున్నాను యథార్థంగా. అంటే మీ ముందు ఏదో చెప్పి నేను మంచోడిని అయిపోవచ్చు, మరి ఆయన ముందు ఆయన చూస్తాడు. మీరు నన్ను ఎలా చూస్తున్నారో దేవుడు కూడా చూస్తున్నారు. కాకపోతే ఆయన కనపడ్డు, మీరు కనబడతారు. హల్లెలూయా. నేను కనపడుతున్నాను కానీ ఆయన కనపడ్డు, కానీ ఆయన ఉన్నాడు అనేది వాస్తవం అన్నమాట. నేను చెప్పేది అలాగే నేను వెళ్ళే స్థలమైన
నాకు భోజనం పెడతారని, మంచి భోజనం ఉంటుందని నేను పట్టించుకోను, వెళ్ళను. ఆ భోజనం కోసం పట్టించుకోను. రెండోది, నేను వెళ్తే ఇంత కానుక వస్తుందని అయ్యి పట్టించుకోను. నేను వెళ్తున్న ప్రతి స్థలం, రాత్రి కూడా చెప్పాను, కనీసం వెళ్తున్న స్థలంలో ప్రజలు దేవుని కార్యాన్ని చూడాలి, దేవుని అనుభవించాలి. ఎందుకంటే లేని సమయాలలో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, అప్పులు చేసుకుని, అనేకులకు భోజనాలు పెట్టి, మీటింగ్ పెట్టుకుని, ఆ స్థలాల్లో ఎంత ఆరాటపడినప్పుడు అక్కడ దేవుని కార్యం జరగకపోతే వాళ్ళు పెట్టే భోజనం కొరకు, వాళ్ళు ఇచ్చే కాను కోసం కక్కుర్తా అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి, ఒక 10,000 అయింది మీటింగ్, సపోజ్ ఉత్తున వస్తాయి 10,000 అంటే అయితే అయినాయి కానీ 10,000 దేవుడి రాత్రి దిగి వచ్చాడా, అయితే అయింది 10,000, కష్టపడ్డాను ఒక 2 రోజులు, కొంత ఇబ్బంది అయ్యింది, కానీ దేవుని కార్యాన్ని ప్రజలు చూసారు చాలు. ఇది భక్తులకు ఉంటుందన్నమాట. కనుక భక్తులు కూడా అదే, ఇంత కానుక ఇచ్చారు, ఇంత భోజనం పెట్టారు కాదు, వాళ్ళ ద్వారా దేవుడు ఈ రాత్రి ఈ కార్యం చేశారు, ఇది కోరుకోవాలి. కానీ కొన్ని స్థలాల్లో అలా ఉండదు. చెప్తున్నాను, వెళ్తున్నటువంటి స్థలాల్లో దేవుణ్ణి చూడాలి. రాత్రి నేను వెళ్ళిన స్థలం ఎలాంటి స్థలం తెలుసా? మొత్తం యేసునామములో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను తండ్రిని ఒప్పుకోరు. ఆ పాస్టర్స్ అందరూ 3 మంది పాస్టర్లు. రాత్రి లైవ్ మరి ఎవరు లేరు, ఇంకా లైవ్ స్టాండ్ తీసుకెళ్ళలేదు నేను. అద్భుతమైన రీతిలో జరిగింది మాట మీటింగ్. అలా ఒక్కొక్కరు కదిలించబడ్డారు. చాలా ఆశ్చర్యకరంగా దేవుడు జరిగించాడు. నిజంగానే నా హృదయం అంటే నూతన సంవత్సరం, పాత సంవత్సరంలో చివరి రోజుల నుంచి కొత్త సంవత్సరం గడుపుతూ దేవుళ్ళ ఇల్లు జనవరి 1 ఆరాధన చేసుకున్నాం. మళ్ళీ నిన్న ఆరాధన అయింది, ఈరోజు ఆరాధన అయింది. చెప్తున్నాను, మళ్ళీ వారంలో కనుక కార్యక్రమాలు ఉన్నాయి, మీకు తర్వాత చెప్తాను. కానీ అంటే దేవుడు అలాగా కార్యాలు చేస్తున్నప్పుడు ఎంతో సంతోషం, ఆనందం. ఇంత కానుక ఇచ్చారు, అయ్యా అసలు సబ్మిటే లేదు, అసలు ఎవరిని ఇచ్చినా అలా పెట్టేసుకుంటాను. ఏదైనా అవసరం వచ్చినట్టు చూడు, అందులో ఎంతోనే తీసి అప్పుడు దానికి కట్టాలి, లేదా దీనికి కట్టాలి, అప్పుడు చూస్తే అనుకుంటాను తప్ప. కానీ ఇంత ఇచ్చారు, ఇది తీసి చిరిగిపోయిందా మంచిది, అవి పట్టించుకోను నేను అసలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు. కానీ జనాలు కక్కుర్తి ఏమన్నానంటే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నచ్చేస్తున్నారు, తొందరగా వెళ్ళిపోద్దాం అనుకుంటున్నారు, తొందరగా సెట్ అయిపోవాలంటే కొంతమంది, మంచి పేరు వచ్చేయాలంటే తొందరగా కొంతమందికి, అంత అలాగే అయిపోలే, ఇలా కక్కుర్త. దేవుడు ఏం చెప్పాడు లేకనో, మెల్లగా అవి మందలంట, పిల్లలంట నడిచే కొలది నడిపిస్తాడట. హల్లెలూయా. చూసుకోండి, అది అండర్లైన్ చేసుకోండి అందరూ. నడిచే కొలది, లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సందేశం. అంటే నీవు నడిచే కొలది దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడంట. అంటే నువ్వు నడవడానికి ఆసక్తి లేదనుకో, దేవుడు పూనుకోడు అండి. నేను చెప్తాను, కొంతమంది తెల్లారులు ఎత్తే చీపురు సేట, చిబ్బురు జుట్టు వేసుకుని అది ఇది అని చెప్పేసి తడుకోవడానికి ఇష్టపడతారు. ఒక మాట చెప్తున్నాను, అందరికీ వర్తిస్తుంది. అయితే నేను చెప్పేదని చెప్పిన, దేవుని కొరకు నువ్వు ఎలా నడవాలని ఆశపడతావో దేవుడు నిన్ను అలా నడిపిస్తాడు. నీ వయస్సు సంబంధం ఉండదు అక్కడ, నీ ఆరోగ్య స్థితిగతులకు సంబంధం ఉండదు, నువ్వు చదువుకున్నావో సంబంధం ఉండదు, నీ పేదరికం అంతస్తు ఏమీ సంబంధం ఉండదు. ఏమి సంబంధం అంటే నీ ముందు ఎవరున్నాడో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయనతోటి నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావో అది చూసి ఆయన అలా నడిపిస్తాడు. ఇది నా సీక్రెట్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన పక్కనెట్టి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు నచ్చేస్తున్నారు. ఈ సింహాసనం కావాలని ఒకడు, రాజునైపోవాలని ఒకడు, నేను అదైపోవాలని, నేను గొప్పవాడిని అయిపోవాలని ఒకడు, ఇలా రకరకాలుగా నడిచేస్తాను. ఎందుకు ఆయన వదిలేసి. అందుకే భక్తుడు పాడిన పాట ఉండదు, ఉందమ్మా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిల్వా యేసయ్యా. అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిల్వా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా. భక్తుడు ఎంత అద్భుతంగా రాశాడు. ఏమన్నాడు అక్కడ? అంధకార లోయలు అంట. అంటే అంధకార లోయ, మనం నడుస్తున్న నేల సడన్ గా ఎక్కడ వచ్చేసామంటే భయంకరమైన లోయ. ఏంటి ఇప్పుడు మన ఇన్నాళ్ళు లోవలో, సింహాచలం, శ్రీశైలం ఇలాంటి స్థలాల్లో తిరుపతిలో వెళ్తున్నప్పుడు ఆ లోయలు ఎలా ఉంటాయో చూసాం కదా. అటువంటి లోయ మనం నడవాలి ఇప్పుడు. అది కూడా ఎలాగంట? చుట్టూ అంధకారం, అంటే చీకటి, చీకటి కనబడదు కానీ లోయ భయంకరమైనది. కానీ అటువంటి లోయలో అంటే యేసయ్య ఎలా ఉన్నాడట? అండగా. చూడండి, అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్య. హల్లెలూయా. అటువంటి అంధకార లోయలో కూడా యేసయ్య మనకు అండగా ఉండి తోడుగా సిలువ ఉందంట. మనకి సిలువ ఏం చేస్తుందంటే మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తారు. భక్తులు అద్భుతంగా రాశారు. కాబట్టి భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తునందున్న ఒక వ్యక్తి, సహోదరుడు, యేసయ్యా నేను చిన్న గొర్రెని యేసయ్యా, కాబట్టి నన్ను మెల్లగా నడిపించేసయ్యా అంటున్నారు భక్తులు. అంటే నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావు, దేవుడు నిన్ను అలా నడిపిస్తాడు. అందుకని ఆరాటపడి, ఆవేశపడి, తొందరపడి కొంతమంది దేవుడు చేయొద్దన్న దాన్ని, దేవుడు వెళ్ళొద్దన్న దానికి నడవడానికి ఇష్టపడ్డారు. బిలాం అనేటువంటి ఒక ప్రవక్త దగ్గరకు బాలాక్ అనే ఒక రాజు సంఖ్యాకాండంలోనికి చూడొద్దులే, సంఖ్యాకాండ 26 అధ్యాయం పంపించాడు కొంతమంది పనివారిని. వాళ్ళు వచ్చారు, అయ్యా ప్రభువా, మా యజమానుడు బాలాకు రాజు దగ్గర నుంచి మేము వచ్చాం. బాలాకు రాజా వందనాలు. ఏంటి? మిమ్మల్ని మా యజమానుడు తీసుకురమ్మన్నాడు మిమ్మల్ని ఇవని. దానికి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా విలువైన కానుకలు తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. ఏంటి నేను రావాల్సిన పని అంటే, నువ్వు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును శపించాలట. చూసావా? దేవుని ప్రవక్త దగ్గరకు ఒక రాజు ఎవరిని పంపించాడు? కానుకలు ఇచ్చి దేవుని ప్రజలను శపించాలని రమ్మన్నాడు. దానికి ప్రవక్త అన్నాడు, దేవుని ప్రజలు నేను శపించడమా? మోకాళ్ళు వేసాడు, ప్రభువా నా దగ్గరికి ఎవరో వచ్చారు అని అంటే దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు, వాళ్ళు శపించమని పిలుస్తున్నారు, వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. నేను రాను, మీరు ఎంత ఆస్తి ఇచ్చినా నాకు అవసరం లేదు, పట్టుకెళ్ళిపోండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా రాజు ఏం చేసి తెలుసా? ఇంకా ఎక్కువ మందిని ఇచ్చి ఇంకా ఎక్కువ కానుకలు పంపించాడు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? దేవుడి దగ్గర మోకాళ్ళు వేసాడు, ప్రభు అని నువ్వు వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి, నా ప్రజలు వాళ్ళు, నువ్వు శపించకూడదు అని దేవుడు చెప్పాడు. ఇతడు అన్నాడు, నేను రా, మీరు ఎంత ఇచ్చినా సరే వెళ్ళండి, పంపించాడు. రాజు మళ్ళా ఇంకా ఎక్కువ మంది నుంచి ఇంకా ఎక్కువ ఆస్తి పంపించాడు. దేవుడు మోకాళ్ళు వేసి అడుగుతున్నాడు. దేవుడు 3 సార్లు వెళ్ళొద్దని చెప్పాడు. అయినా ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడు? దేవుణ్ణి వెళ్ళొద్దన్నది, చేయొద్దన్న పని కొరకు ఇంకా ఆరాటపడుతున్నాడు. దేవుడు కోపం వచ్చింది. సరే వెళ్ళు కానీ వాళ్ళని శపించడానికి వీలు లేదని దేవుడు చెప్పాడు. దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు 3 సార్లు. కానీ వ్యక్తి ఏం చేశాడంటే బయలుదేరాడు. ఈ ఆస్తి ప్రలోభాలు పడిపోయాడు. మొదట ఎంత కనబడింది, తర్వాత ఎంత కనబడింది, తర్వాత ఎంత కనబడేసరికి మనోడు లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నాడు. అంతే ఏలాడో మొదలెట్టాడు. దారిలో వెళ్తూ ఉన్నప్పుడు గాడిద మీద ఎక్కి వెళ్ళేవారు ఆ రోజుల్లో. ఏంటి, యజమానుడు గాడిద మీద పడుకుంటే గాడిద ఏం చేస్తుంది తెలుసా? అటు ఇటు అటు ఇటు ముందు అడిగేయట్లేదు, వెనక్కి లాగుతుంది మాట. ఇతడు చేతిలో బెత్త ఉంటే 3 సార్లు కొట్టాడంట గాడిదను. ఆ గాడిద తర్వాత ఏం చేసిందంటే కింద పడేసేసింది మాట. ఇంకా కింద పడేస్తే, ఏమే నన్ను పడేస్తావా, నువ్వు కత్తి ఉంటే నరికేద్దు నిన్ను అన్నాడు. అప్పుడు గాడిద ఏమని తెలుసా? యజమానుడా, ఎప్పుడైనా నేను ఇలా చేశాను అంది. అప్పుడు కదా మనిషికి బుద్ధి రాలేదు, ప్రవక్తకి. గాడిద మాట్లాడుతుంది నాతో, బుద్ధి రాలేదు అడికి. అంటే గాడిద కంటే దారుణమైన దిగజారిపోయాడు. అంటే ఒక మనుషులు ఎలా దిగజారిపోతాడో నిదర్శనం అది. గాడిద ఎటు మాట్లాడేస్తుందని భయపడాలి కదా. అప్పుడు దేవుడు గాడిదకు వాక్కు ఇచ్చాడు. అవును, మన జీవితంలోనూ కూడా గాడిద కింద ఎలా పడతాలో చేయాలనుకున్న మనుషులకి, చిన్నోళ్ళే కదా, బలహీనలే కదా, నువ్వెంత నీ బ్రతుకంతని ఎలా పడతాలో చేయాలనుకునే మనుషులకి గాడిదలాగా దేవుడు మనకి వాక్కునిచ్చి మనతో బుద్ధి చెప్పేస్తాడు. కొంతమందికి ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇందుకు చిత్రం చెప్పనా? ఆ గాడిద ఎందుకు ముందు అడిగేయట్లేదో తెలుసా?
యజమానుడు ఏం చెప్తాడు చెయ్యాలి గాడిద. ఏంటి మా అమ్మమ్మ వాళ్ళు సంద చేసేవారు, ఎండి చేపలు రొయ్యలు వ్యాపారం. మేము చిన్నప్పుడు ఆ మూటలు మా అన్నయ్యలు గంపలు సాంబెట్టి బండి దగ్గరికి, ఎద్దుల బండి దగ్గరికి పట్టుకెళ్ళేవారు. విచిత్రం చెప్పనా, ఎద్దుల బండి అయినా, అమ్మ నువ్వుదే తెలుసా నీకు, ఎద్దుల బండి అయినా పడుకుంటాడు బండిలో. ఈ చిక్కాలు రొయ్యలు గమ్మలు మొత్తం అన్ని ఎద్దుల బండి ఫుల్ చేసేస్తామాట. ఇక్కడి నుంచి రొయ్యలు, ఈ బండి కాకినాడ ఆర్బార్లకి, అక్కడ రొయ్యలు జగన్నాథపురం దగ్గర ఉండేది మార్కెట్, అక్కడ తీసుకెళ్తే మాట. నేను ఆశ్చర్యపోయేవాడిని, ఎలా తీసుకెళ్తే, దీనికి దారి ఎలా తెలుసు, ఆయన పడుకుంటే ఈ దారి ఎలా తెలుసు అంటే ఆ వ్యక్తి ఆల్రెడీ నేర్పించాడు రెగ్యులర్గా చేయవలసినటువంటి పని. ఈయన పడుకుంటే క్రమముగా రోడ్డు మీద బోల్డ్ బళ్ళు, ఆ రోజుల్లో ఒక బండి తర్వాత ఒక బండి లెఫ్ట్ సైడ్ రోడ్డుకి చక్కగా అక్కడికి తీసుకెళ్తే అండి విచిత్రం అండి, నిజంగా మనుషులు లేని రామ. ఏంటి ఇటు బండి, ఇటు లారీ, ఇటు బస్సు, కానీ ఇటు ఏం చేస్తారు కదా, ఇటు అడ్డంగా వెళ్ళిపోతాడు అంటాడు. ఇటు దారి అది కాదు, ఇటు దారి కానీ ఇటు ఏం చేస్తాడు, అడ్డంగా అందులో దూరతాడంటాడు మనుషులు. కానీ పశువులు చూడండి, ఒక బండి తర్వాత ఒక బండి ఎంత లైన్గా వెళ్ళాయో. ఆశ్చర్యపోయేవాడిని చిన్నప్పుడు, ఎలాగెళ్తాయి, దీని దారి ఎలా తెలుస్తుంది, ఏ ఊరన్నా వెళ్తే అక్కడ ఎవరు చెప్పకపోతే మనకు తెలియదు కదా, ఈ పశువులకి ఎలా తెలుస్తుందని నేను లేదు తెలుసా, మా అమ్మమ్మని అడిగేవాడిని, మా అమ్మమ్మ చెప్పేది. వాటికి వాళ్ళు చెప్తారు ఆ విధంగా తీసుకెళ్ళిపోతే ఇంక పడుకుంటారు వాళ్ళు వేసేసి, అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళిపోయాట. నేను ప్రత్యక్ష సాక్ష్యం చూశాను నేను అలాగా. కాబట్టి గాడిద ఏం చేసిందంటే అలా తీసుకెళ్ళిపోయేది, ఇప్పుడు వెళ్ళట్లేదు ఆ గాడిద. కారణం చెప్పిన, దారులు ఆ సందులు వెళ్ళవలసిన సందులో దేవుడు కత్తి పట్టుకుని ఉన్నాడు. ఎలా మాట, దేవుని ఉగ్రత కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే 3 సార్లు చెప్పాడు వెళ్ళొద్దని. ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుని ప్రజల దగ్గరికి మాట. కత్తి పట్టుకుని యెహోవా దూత అని ఉంది, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు మాట. యెహోవా దూత అంటే గాడిద కన్నులు కనిపించాడంటే దేవుడు, వీడి కన్నులు కనిపించలేదు దేవుడు. హల్లెలూయా. చూడండి, అందుకే చెప్తున్నాను, గొప్పోళ్ళని, పండితులని, ధనం ఉందని, బలం ఉందని, పేరు ప్రఖ్యాతులని కాదు, దీనత్వం కలిగి ఒదిగిపోయి వారికి కనబడతాడు దేవుడు. హల్లెలూయా. కానీ వీడికి కనబడలేదు. ఈ గాడిద కూడా ఏం తెలుసా, వెళ్ళిపోతే దేవుడు గాడిదని చంపడో, ఈయన చంపుతాడు. నా యజమానుడు చచ్చిపోతాడు నేను ముందడిగేస్తే, నా యజమాని నేను పోగొట్టుకోవాలి అని ఆ గాడిద ఏం చేసింది, యజమాని చేత దెబ్బలు తిన్నది. చూసుకోండి, గాడిదకున్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆయనకి. ఈరోజు దేవుని సేవకులు కూడా లేదు గాడిదకున్న ఇంగిత జ్ఞానం. ఏంటి ఈజీగా మాట్లాడితే గాడిద అని తిడతారు మాట. చూసావా, బైబుల్లో గాడిద యజమానుని కాపాడడం కొరకు దెబ్బలు తిన్నది మాట. నా యజమాని చంపేస్తాడు దేవుడు నేను ముందడిగేస్తానని చివరికి దెబ్బలు తిని అక్కడే పాడేసింది. నరికేదని నిన్ను అంటున్నాడు మళ్ళా. అప్పుడు దేవుడు వాడి కన్నులు తెరిచాడనమాట. అందుకే బిలాముకు వచ్చిన దేవోక్తి అని రాయబడిన సంఖ్యాకాండంలో కన్నులు తెరిచిన వాడికి వచ్చిన దేవోక్తి. అంతవరకు ఆ వ్యక్తి కంట కన్నులు మూసిపోయాను ఉంది బైబిల్లోనూ. కన్నులు తెరిచాడంట, దేవుడు చూశాడు, నువ్వా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్తున్నా కనుక నేను చెప్పినట్లు చెయ్యని దేవుడు చెప్పాడు. ఎల్లు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, నీ నోట ఆశీర్వాదమైన మాటలే రావాలి, వాళ్ళు శపించడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. ఆ విధంగా తను వెళ్ళాడు. కాబట్టి ఒక బలిపీఠం కట్టాడు. ఆ బాలాకరాజుని శపించడానికి దూరంగా ఉన్న ప్రజలు కనబడుతున్నారు. ఐగుప్తు నుంచి రప్పించిన ఇశ్రాయేల్ చూశాడు. బలిపీఠం కలితే వీళ్ళందరినీ కూడా శ్వాసనగా వెదజల్లుతున్నారు, ఒక పొలం వల్లే కనబడుతున్నారని శుభోచన పలుకుతున్నారు. ఈ బాలాక్ అంటాడు, అయ్యా నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను, శపించినా తీసుకొచ్చాను, నువ్వేంటి శుభోచనలు పలుకుతున్నావు అంటే, నా దేవుడు నాకు శపించమని చెప్పలేదు అన్నాడు. సరే ఈ మూలకరా అని 4 మూలలోంచి ఆ వచ్చిన శపించమని ప్రేరేపించాడు, కానీ శుభవచనాలే పలికి చేశాడు. కానీ ఇన్ని జరిగిన తర్వాత అక్కడ ఎంత బుద్ధిహీనమైన పని చేశాడు తెలుసా, శపించలేదు చివరికి. కానీ చివరికి ఒక భయంకరమైన తప్పు ఏం చేశాడు తెలుసా బిలాము, అయితే ఓ పని చేయండి, నేను వీళ్ళు శపించలేను, దేవుడు శపించొద్దు అన్నాడు, కానీ దేవుడే వీళ్ళని చంపేసేలాగా ఒక ఉపాయం చెప్తానని చెప్పాడు. చూసుకో, మీ దగ్గర చక్కటి అందగలిగినటువంటి స్త్రీలు ఉన్నారు కదా, ఈ స్త్రీలను వాళ్ళ దగ్గర మీరు తోలండి. కాబట్టి కొందరు వీళ్ళతో వ్యభిచారం చేసి పాపం చేస్తే దేవుడే వీళ్ళని చంపేస్తాడు. చూసారు ఎంత దుర్మార్గుడును అంటే. చూడండి, 3 సార్లు దేవుడు మాట్లాడాడు, ప్రార్థన చేసినప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. గాడిద దగ్గర దేవుడు మాట్లాడాడు, గాడిద మాట్లాడింది, అయినా బుద్ధి రాలేదు. వెళ్ళిన తర్వాత శుభోచనలు చెప్తే అయినా ప్రలోభాలకు గురిపడి అండి వాళ్ళని చేశారు. ఈ స్త్రీలు, అందమైనటువంటి స్త్రీలు ఆ దండులోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేకులు వీళ్ళతో పాపం చేసినప్పుడు ఎన్ని వేల మందో చనిపోయారు. 25,000 మంది ఎంతమందో దేవుని ఉగ్రత తెగులొచ్చి చచ్చిపోయారు. కారణం ఎవరు? ఈ బిలాము.
హల్లెలూయా. చూసారా? అందుకే చెప్తున్నాను, ఈరోజు దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. నడవట్లే. ఇగో వీళ్ళ దగ్గర బంగారం ఉంది రాస్తుంది. నిజమే. నేను మన ఆత్మీయ తండ్రి దైవజనులు రంజిత్ తోఫ్రీ గారి దగ్గర నుంచి బయటకు వచ్చేమని నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అలా వచ్చేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది. జోసఫ్, మంచి సాక్ష్యం ఉంది నీ దగ్గర, దేవుడు చక్కగా వాడుకుంటున్నాను. ఇక్కడ ఏమీ లేదు, ఓఫ్రీ గారు ఏమి ఇవ్వలేడు మీకు. బయటకు వచ్చేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది, బోల్డ్ స్థలాల్లో వాడబడచ్చు. నువ్వు వచ్చే ఏముండదు అక్కడ, ఇంకా ఉపయోగం లేదని. నేను డబ్బుకే కక్కుర్తి పడిపోయిన వాడిని అయితే ఎప్పుడూ అలాగే వెళ్ళిపోదునండి. అప్పుడు ఏడవలసిన అవసరం ఉండదు. గాయాలు, అవమానాలు, ఉపవాసాలు ఉండి రోగాన్ని తెచ్చుకొని బాధలు పడి అందరి దగ్గర దిగజారిపోయినట్లు ఎందుకుంటాను? డబ్బు కావాల్సి అనుకుంటే నెవర్ నెవర్ నెవర్. ఉన్న నలుగురు చాలు, ఆ నలుగురు ఒక్కొక్కరు ఒక జ్వాలల మండాలే అనే ఆశ మాట. హల్లెలూయా. అందుకనే దేవుడు నీ వయసుతో సంబంధం లేదు అసలు. నువ్వు ఎంతకాలం అవుతుంది రక్షణ పొంది అదే చూడడం, నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది భూమి మీద పుట్టి అదే చూడడం. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యము ద్వారా నువ్వు ఎంత ఎదుగుతున్నావు ఇది చూస్తాడు దేవుడు. ఆయన తీసుకొచ్చి దేవుడు పెడతాడు సింహాసనం మీద. అందుకే గొర్రెలు కాసుకున్న దావీదుని తీసుకొచ్చి ఎట్టాడు సింహాసనం కదా. అప్పటికే అన్నలో చాలా సంవత్సరాలుగా ఆ సౌలు దండులో సైనికులుగా ఉన్నారు, కానీ వాళ్ళు సైనికులుగానే ఉన్నారు. ఈ గొర్రెలు కాసుకున్న వ్యక్తి ఆ సైనికులకు ఆహారం పట్టుకెళ్ళి యుద్ధం చేద్దాం అనుకున్నాడు. చూసినందుకు కూడా తినేశారు అన్నలో, కానీ అతన్ని దేవుడు రాజుని చేసేసాడు. ఒకటే అండి, మనం దేవుడు మనం ఆస్వాదిస్తాడనేది వాస్తవం. మనం కూడా దేవుని చేత ఆస్వాదించబడాలన్న వాస్తవం. అందుకే కక్కుర్తి, అక్రమ, అన్యాయం పడకూడదు. చాలా మంది బోధకులు కానీ, చాలా మంది విశ్వాసులు కానీ ఈ కక్కుర్తి పడి అన్యాయపడి కుక్క బిస్కెట్లు అన్నట్లు కానీ ఎర్రకి అయిపోతున్నారు అనమాట. పాములతో ఆడితే పీతలు పడతాయి కదా, అలాగే మనుషులు పడుతున్నారు కొంతమంది సాతాన్ని వలేస్తుంటే. మంచి మనిషి దొరకలేండి, ఆత్మీయులు దొరకరు. అందుకే నేను చెప్తాను, జోక్ కాదు. నాలంటోడు 1000 మందితో సంబంధం మాట. 1000 మంది నీ చుట్టూ ఉంటే అంటే నీకు ఎలా ఉంటుందో ధైర్యం కానీ, ప్రేమ కానీ, క్షమాపణ కానీ, ఆదరణ కానీ, విశ్వాసం కానీ, ప్రతిదీ అనమాట. అంటే దేవుడు ఇలాగ ఇన్ని రకాలుగా నా జీవితాన్ని మలిచాడు ఆయన. కానీ ఆస్తి ఒకటి లేదని బలహీనపరుస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇలాగ అమ్మలేదు, నాన్న లేదు, రోగంతో ఉన్నాను, ఆస్తి లేదు అని ఇలా ఇన్ని రకాలుగా అనమాట. అంటే ఇంతమంది లేకపోయినా, ఇంత ఆస్తంతులస్తు లేకపోయినా దేవుడు తను ఇలా నడిపిస్తున్న విధానం అని జనాలు ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి జనాలు? దేవునికి లోబడాలన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు అంటే మనం ఏం చేయాలి? నడవడానికి మనం ఇష్టపడాలి. కాబట్టి కుటుంబ పరిస్థితుల్లోనూ కూడా దేవుడికి తెలుసు, మన వ్యక్తిగత జీవిత పరిస్థితులు కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఆ పరిస్థితులు బట్టి ఏం చేయాలంట? దేవా, ఈ పరిస్థితుల్లో మేము నీతో నడవలేకపోతున్నామయ్యా, మేము బలహీనమైపోతున్నాం, కాబట్టి మమ్మల్ని నడిపించు. భక్తుడే పాడాడు ఇక్కడ, చిన్న గొర్రెపిల్లని యేసయ్యా మెల్లగా నడిపించాడు అండి. వీళ్ళు మొత్తానికి ఏం చేశారంటే విశ్వాసాన్ని వదిలేసుకున్నారు, భక్తిని విడిచిపెట్టేశారు, ఆసక్తిని చంపేసుకుని లోక సంబంధంగా దేవుని విడిచిపెట్టి లోకాలోచనతో వెళ్ళిపోతున్నారు. మీరు ఎవరంటే క్రైస్తవులే, మళ్ళా దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు కానీ నడకెట్టు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మన పీతలు ఉంటాయి కదా, పీతలు అది ఎలా చూస్తుంది? ఎలా చూస్తుంది? ఎలా నడుతుంది? ఎలా నడుతుంది? అది ఎలా నడుతుంది పీత? చూసేదేమి ఇటప్పు. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు దేవుని చూస్తున్నారు, సేవకుని చూస్తున్నారు, కానీ నడక ఇటప్పు. ఇలా నడితే ఎప్పుడు ఈయన వెనకాల ఫాలో అవుతారు, ఎవరికైనా వేసుకెళ్ళిపోతాడు అలా నడితే. అందుకే సైతానుడు అలాంటి ఎవరు దొరుకుతారని తిరుగుతున్నాడంట. ఎవరిని మృంగిదునాన్ని గర్జన సింహాలే సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడట. మొన్న యానంలో చెప్పాను, ఆదివారం మెసేజ్, షార్ట్ మెసేజ్. హల్లెలూయా. కాబట్టి నిజంగా వండర్ఫుల్ మెసేజ్ మాట ఈరోజు. ఒక మనిషిగా యాకోబు తన పిల్లలని తన మంద పట్ల జాలిపడి జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణం ఎలా ఉంటుంది, ఇక్కడ పలానా మనుషులు ఉంటారు, ఇక్కడ ఇలాంటి స్థితిగతులు ఉంటాయి, కాబట్టి ఇన్ని ప్రమాదము తప్పించి జాగ్రత్తగా సురక్షితంగా నడిపించినట్లుగా దేవుడు కూడా మన భక్తి పాడైపోకుండా, మన విశ్వాసం పాడేయకుండా, మన రక్షణ పోగొడకుండా జాగ్రత్తగా భక్తి కలిగినటువంటి మనుషుల ముందు మెల్లగా నడిపిస్తే వీళ్ళు ఏం చేస్తారు? మధ్యలో సహవాసాలని, స్నేహాలని రాంగ్ వేలోకి వెళ్ళిపోయి పాడైపోతున్నారు. దానికి బాధ్యుడు సేవకుడా, దేవుడా, వీళ్ళు నడక. అందుకని ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో నిజంగా ఫాలో అవుతున్నది దేవుణ్ణేనా? ఇంకా దేవుని సంఘాలు భక్తులనే ఫాలో అవుతున్నారంటే లేదు. ఎవరికి నచ్చిన పాస్టర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు,
సినిమా యాక్టర్లు ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉన్నారు, ఈయన మా హీరో అన్నట్లుగా ఇలాగే ఉన్నారు. కానీ ఈ సేవకుడు దేవుణ్ణి క్రమంగా ఫాలో అవుతున్నాడా? దేవుని మాదిరి ఉందా? సంఘానికి మాదిరి అంటే వాక్యం చెప్పైతే సరిపోదండి, ఆస్తుంటే సరిపోతుందా? అంటే అయ్యే చూసుకున్నారు జనాలు. ఏది ఈ పెంపకం, ఏది మాదిరి, ఏది? కొంతమంది చెప్పారు, నాకు పేరు చెప్పకూడదు బాగోదులే, వాళ్ళు పాస్టర్ అంటే వాళ్ళతో ఒక్కసారి కూడా మాట్లాడలేదట. అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదంట. ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నారంట మందిరానికి. ఎందుకండి అలాంటి మందిరానికి వెళ్ళడం? అంటే ఏ పేరు చెప్పుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళు, నేను పలానా మందిరానికి వెళ్తాను. ఎందుకండి అంటే అసలు సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులతో మాట్లాడలేని వాడు పాస్టర్ ఎలాగవుతాడండి? తెలియదు వాళ్ళ పేర్లు కూడా. ఇది పరిస్థితి మాట. అంటే దేవుడు భూమి మీదకి వచ్చి మనల్ని ఎరిగి ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఎలా నడవాలో చెప్పి మాదిరి ఉంచే వెళ్ళాడు. కానీ పాస్టర్ వీళ్ళకి మాదిరి ఉంటారన్నమాట. స్క్రీన్లో వాక్యాలు చెప్పేస్తున్నారు, వీళ్ళు మాత్రం మంద దగ్గరికి రారట, మందకి కనిపించారంట, మందను ముట్టుకోరంట, కష్ట సుఖాలు ఏటో వాళ్ళ కొరకు కన్నీరు కాచని ప్రార్థన చేయరు. ఎక్కడో స్క్రీన్లో ఉండి వాక్యం చెప్పేస్తున్నారు కొంతమంది. ఫాలో అవుతున్నారు జనాలు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఉపవాస ప్రార్థన మనకి దేవుడు నేర్పిస్తున్న పాట ఏంటంటే, మనం ఒక చిన్న గొర్రె పిల్లం ఉన్నాం. మనకు నచ్చినట్లుగా వెళ్ళిపోయాం అనుకో, ఏ లోయలో పడిపోతాము, ఏ మృగానికి చిక్కిపోతాము, ఏ కంపలో చిక్కిపోతాము. అప్పుడు కాపర్లు మిగిలిన దాంట్లోకి దూరం అయిపోతాం, అప్పుడు నష్టపోతాం మనం. కనుక దేవుని అడుగుల్లో అడుగేస్తున్నటువంటి భక్తుడిలో దైవజనుడు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనం నడవగలిగిన కొద్ది అంటే దేవుడు నడిపిస్తాడు. నీకు ఆశ ఉంది, నాకు ఆశ ఉంది, నాకు నీరసంగా ఉన్నాను, హాస్పిటల్ మీద ఉన్నాను, మంచం మీద ఉన్నాను, ఆశ ఉండి రక్తం ఎక్కలేక ఈ నరాలతో ఎంత మా అమ్మ ఏడ్చేదో పక్కనే వచ్చిన వాళ్ళు బాధపడేవారు, డాక్టర్లు ఇసుకునే వాళ్ళు, ఎక్కట్లేదు, మాట్లాడితే ఇక్కడ రావాల్సి వస్తుందని. అటువంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు స్వార్థ చెప్పాను. అలా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, బోర్డు స్థలాల్లో ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు. అంటే ఆ స్థితిలో ఉండి కూడా దేవుని కొరకు ఒక మాట మాట్లాడుతానా, ఆ స్థితిలో ఉండి కూడా దేవుని దగ్గర నడుస్తున్నానా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆశను చూశాడా, నడిపించడం మొదలు పెట్టాడు. నువ్వు బాగాలేదు కదా, నువ్వు ఎలా నడిచేస్తావు, నువ్వు ఎలా చేస్తావు అంటే ఆయన నడిపించాలనుకున్నాడు, నేను నడవాలనుకున్నాను. మధ్యలో ఇంకొకరికి ఎందుకని నొప్పి. హల్లెలూయా. అందుకనే నువ్వు సామెత ఉంటుంది, కందకు లేని దూరద కత్తిపేటకి ఎందుకని. నీకులాగా కంద కోయించుకోవడానికి సిద్ధపడి ఉంది ఏంటి, కత్తిపేట అంటుంది మరి జాగ్రత్త, తెగితే మరి చాలా షార్ప్గా ఉన్నాను. అరే దానికి తెలిసి ఆల్రెడీ కోయించుకోవడమే ఉంది కందని దేవుడు ఎందుకు చేశాడు? కత్తి చేత కోయించడానికి చేయించాడు. కత్తి ఎందుకుంది? కోయడమే. మళ్ళీ దానికి లేని తర్వాత నేను ఎందుకు? అలా కొంతమంది యేసయ్య నడిపించాలనుకున్నాడు, ఏమన్నాడు? ఆశపడి ప్రాణాన్నైనా తృప్తిపరుస్తాడంట. కనుక అది అర్థమయ్యి నేను నడవాలనుకున్నాను, మధ్యలో నేను ఎందుకు దొరదా? హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని కొరకు నడవాలనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటారో, వారి ఆస్తి, ఆరోగ్యం, అంతస్తు ఏమీ చూడకుండా, ఏమి లేకపోయినా దేవుడు నడిపించవలసిన నడిపించేస్తాడట. హల్లెలూయా. చేస్తాడనమాట. బాబు నేను నడవలేను బాబు, చలేస్తుంది, ఒకడు ఈత నేర్చుకోలేని, అన్నయ్య నాకు ఈత నేర్పించేసి అన్నయ్య అని వచ్చాడని పొద్దునే, నా తమ్ముడు నేర్పిస్తానని తీసుకెళ్ళాడట. ఆ నీళ్ళు చూసి, అన్నయ్య పాములు ఉంటాయా, అన్నయ్య కప్పలు ఉంటాయా, నీళ్ళలో దిగి అమ్మో సరే అన్నాడట. నా తమ్ముడు ఈత నేర్పిస్తానని అన్న దిగితే వీడేమో గొట్టి మీద ఉండే హాయ్ బాబు నాకు భయం అని ఆడు బతుకులు ఈత నేర్చుకుంటాడా? అలాగూ ఉంటుంది ఈరోజు. ఏంటి, దేవుడు నీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాడు ఆయన 24 hours. నువ్వు కూడా నేర్చుకోవాలనుకుంటే రోగం పక్కకు పోతుంది, అప్పులు పక్కకు పోతే, సమస్యలు పక్కపోతే, నీకు ఈలోగా దేవుడు నేర్పించవలసిన నేర్పించేస్తాడు. రోగం లేనివాడు, ఆరోగ్యం ఉన్నవాడు, ధనవంతుడు, బలవంతుడు అందరూ నేను చూస్తుంటే వాళ్ళు చేయలేని పనులు నీ ద్వారా దేవుడు చేసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళు నడవడం ఆపేశారు, నువ్వు నడవడం ప్రారంభించావు. హల్లెలూయా. అందుకే ఈ మాటలు, ఈ మెసేజ్ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి పాస్టర్లకు, దేవుని నమ్ముకున్న ప్రజలందరికీ అవసరమైన సందేశం. అందుకే ఈ నూతన సంవత్సరం అంతా ఈ మొదటి దినం మొదలుకుని మళ్ళా చివరి సంవత్సరంలో చివరి ఉపవాస ప్రార్థన వరకు కూడా మనం నడవాలనుకున్న రీతిగా దేవుడు నడిపిస్తాడు. కొంతమంది దొంగతనానికి, వ్యభిచారానికి, పేకాటికి, జోచానికి, ఇంకొక దానికి నడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తప్పుకుంటాడు. దేవుడు దానికి నడిపించాడు కదా, ఎల్లు నేను నీకు తోడుగా ఉంటానడా. ఒకరు వాగ్దానం వచ్చిందంట, ఏమని? నేను నీకు నిత్యముగా తోడయ్యందును అని చెప్పేసి. ఎవరికి వచ్చింది వాగ్దానం? జోజగారికి. తాగేసి పిల్లలు కొట్టేవాడికి వచ్చేదన్నమాట.
అంటే పిల్లని కూడా తోడి ఉంటాడు దేవుడు. ఈ వాగ్దానాలు చర్చికి వెళ్ళేవాడు ఇంట్లో వాళ్ళు తీసే వాగ్దానాలు ఇవి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరికి అయ్యగారి దగ్గర 100 రూపాయల వాగ్దానాలు తీసేసుకున్నారు. వచ్చేసిందట, చూడయ్య పాస్టర్ గారు మా ఇంట్లో వాడికి వాగ్దానం వచ్చింది. ఆయన చర్చికి వెళ్ళడు, తాగుతాడు. ఆయన ఏం చర్చికి వెళ్తుంది, మా ఆయనకి వాగ్దానం వచ్చింది చదవండి అర్థమైంది పాస్టర్ గారు. ఈ వాగ్దానం టైంలో బోల్ మంది ఫోన్స్ వస్తాయి నాకు. వాట్సాప్ కు పెడతారు, ఇంట్లోకి వెళ్తే చూపెడతారు, ఫోన్లు వస్తాయి. పాస్టర్ గారు దీనికి అర్థం చెప్పరండి. చెప్పాను ఒక అర్థం. మీ ఆయన తాగుతాడు కదా బాగానే, దేవుడు తోడుగా ఉంటాడంట, నేను బాగా తినగలిగా చెప్పాను. వాగ్దానం ఇయక వాగ్దానం వెనుకే ఆ తాగినోటి పండగ పూట దేవుని సన్నిధయ్యా రాయని బతిమాలు ఏదో చెప్పుకుని సర్లే నీకు అది ఎత్తాను ఇది ఎత్తానులే ఈ రోజు కొత్త సంవత్సరాన్ని నడిపించుకోవాల్సింది పోయి వాగ్దానం తెచ్చేసిందంట అమ్మగారు అయ్యగారికి బాగా తన్నించుకోవడానికి. మళ్ళీ దానికి అర్థం చెప్పవాలంట. ఇచ్చినోడు చెప్పడం బాగా అర్థం. ఎందుకంటే ఇచ్చినోడు అర్థం చెప్పాలంటే ఇంకో 200-500 ఆగుతాడు. కార్డుకే 100 ఆగుతాడు. మళ్ళీ అర్థం చెప్పాడంటే ఊరికినా అయ్యగారు ఫోన్ చేసి రప్పించుకుంటారు ఇంటికి. వస్తాడు అయ్యగారు ఊరికినా మరి తప్పుతుందా తిప్పలో మళ్ళీ ఇంకో 500 చదివించుకోవాలి. ఎందుకు వచ్చింది? అందుకనే బోడికున్నంత శుభ్రం లేదు, ఊరుకున్నంత ఉత్తం లేదని కొంతమంది వెళ్ళేసుకుని నాలంటి పట్టుకుని అర్థాలు అడుగుతారు అనమాట. అంటే మనం ఫ్రీ కదా మరి. తెలివైన కొంతమంది క్రైస్తువులు, మనోళ్ళు కాదులే. అదే నిజమే. ఈ మధ్య కొంతమంది యూట్యూబ్ లో ఫాలో అయ్యి జోసఫ్ని అడిగితే బాబు అని చెప్పేసి అలా సైలెంట్ అయిపోతున్నారు అనమాట. అంటే ఎంతకాలం మనం అలా చిన్నపిల్లలా ఉండిపోతాం. అప్పుడు గొర్రె పిల్ల కనిపించిన వాళ్ళకి ఇప్పుడు సింహం పిల్ల కనబడుతుంటే వేసి అయ్యి బాబు వీడికంటే మన పాస్టర్ డస్ట్ గొర్రె పిల్ల ఏమనడు, ఇక సింహం దగ్గరికి వెళ్తాను పోయిపోయి తలకాయలు పెట్టుకున్నామని భయం వేసి అడగడం మానేశారు చాలా మంది. చాలా వరకు మానేశారు అడగడం. నాకు లేకపోతే ఇదో పెద్ద సంత అయిపోయేది నాకు. మొత్తం అన్ని రోజులు సంతంతో కలిపి ఈ జనవరి పుస్తకం వచ్చేసేది నాకు. ఒక్కొక్కరు ఫోన్లు మాట్లాడితే ఇంటికి వెళ్తే కాలేదు, మంచి చెడ్డ మాట్లాడితే లేదు. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు అందరికీ ఈ కార్డులు తీసేస్తారనమాట. బైబిల్లో బీరువాల్లో ఇవి తీసేసి చదివేసామని అర్థం చెప్పేమంటారు. ఎంత ఇబ్బంది పడేవాడిను చెప్పేవాడిని పాపం. అలాగా అప్పుడు గొర్రె పిల్లగా ఉండేవాడిని కాబట్టి ఇప్పుడు సింహాలు ఎంతుంటే గాండెత్తునమాట. హల్లెలూయా. కాబట్టి ఆశపడి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడనమాట. నీవు అంటే నా స్థితి ఇంత కాబట్టి నేను ఎంత చేయగలంటే అది భ్రమ. అందుకే నేను చేసిన ప్రార్థన, దేవా నేను చిన్నోడిని కానీ ఇది చేయాలనుకుంటున్నాను, నా వల్ల కాదు, మరి నా వెనకాల ఏమీ లేదు తండ్రి, నువ్వు పూనుకుంటే చేస్తాను, ప్లీజ్ హెల్ప్ మీ ఫాదర్ అడగడం వెళ్ళిపోవడం ముందుకు వెళ్ళడమే. కాబట్టి ఎవడు చెప్తున్నాను, నువ్వు స్త్రీవా, నువ్వు పురుషుడువా, నువ్వు చదువుకున్నావా లేదా, నీకు ఆరోగ్యం ఉందా లేదా, నువ్వు భేదవాడవా ధనవంతుడా, ఏమి లెక్క చేయడు. కానీ నువ్వు దేవునితో ఎలా నడవాలనుకుంటున్నావు ఇది దేవుడు చూస్తాడు. అలాగా ఆశపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు, ఈ అంధకార లోయలు, ఈ పశువులు, ఈ మృగాలు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అన్ని చుట్టూ ఉన్నా సరే అక్కడ కాపరిగా, తల్లిగా, తండ్రిగా దేవుడు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన నడిపిస్తున్నప్పుడు ఈ మేక సపోజ్ ఉంది, మేకకి రొట్టె కనపడిందని ఇప్పుడు ఈ మేక ఏం చేయాలి? కాపర్ని వెంబడించాలా లేకపోతే రొట్టె దగ్గరికి వెళ్ళిపోలా? వెళ్ళిందంటే అది అవుట్ అయిపోద్ది. అందుకనే ఇప్పుడు గుర్రాలకి కూడా కళ్ళని వేస్తారు, అటు ఇటు అన్న కనబడిన దానికి వెళ్ళిపోతాయి మాట. అందుకే కళ్ళం తొక్కుతున్నటువంటి ఎద్దుకి చిక్కం పెట్టేస్తారు తినకుండా ఉండడం కొరకు. అలాగనే సంఘంలోనూ కూడా దైవజనుడు ముందు దేవుడు అందరినీ పెడతాడు, దైవజనుడు పెడతాడు. కొంతమంది రొట్టె కనబడితే మేక వెళ్ళిపోయినట్లుగా కొంతమంది బయట ప్రలోభాల కొరకు వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఇస్కరియోతు యేసుప్రభుని వెంబడిస్తున్నవాడు తప్పిపోయాడు, యేసుప్రభుని నమ్మేశాడు. ఎందుకు? డబ్బుల కోసం. అవునా కదా? అలాగ అనేకులు ఈ రోజు వాళ్ళ సొంత ప్రయోజనం కొరకు, సొంత లాభాల కొరకు వారికి నచ్చినట్లుగా పక్కకి దారికి వెళ్ళిపోతున్నారు. ఆ దారిలో బిస్కెట్ ఉంది, అది కుక్క వెళ్ళిపోయింది. ఈ దారిలో రొట్టె వెళ్ళిపోయింది, రొట్టె ఉంది, మేక వెళ్ళిపోయింది. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకి, ఒక్కొక్క మార్గంలోనికి తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి యాకోబు ద్వారా దేవుడు ఈ రోజు నేర్పిస్తున్న మాట, దైవజన్ని వెంబడించవలసింది ఎలా తెలుసా? అంతము వరకునంట. హల్లెలూయా. అంతము వరకు వెంబడించాలంట. అంటే వ్యతిరేకతలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, సాతాను కూడా చేస్తాడు వెంబడించే వ్యక్తిని. వెంబడించకని నెగిటివ్ చూపెడతాడు, నిన్ను పట్టించుకోలేదు సరిగ్గాని, చూడు నీతో నేను పలకరించలేదు సరిగ్గాని, ఇలాగని ఇన్ని వ్యతిరేకతలు తీసుకొచ్చి దుష్టుడు ఏదో విధంగా వ్యతిరేక స్వభావం చేత నీ మనసును బలహీనపరిచి గూడు కట్టుకుంటాడు. ఇలాగా ఇప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే చాట తీసుకుని, చీపురు తీసుకుని తిరుగుతాం కదా,
అలాగ వ్యతిరేకమైనటువంటి స్వభావాలు ఖచ్చితంగా దైవజనుల మీదకి వస్తాయి. వచ్చినప్పుడు మనము దాన్ని దులిపేసుకోవాలన్నమాట. దులుపుకోకపోతే సాతాను ఏం తెలుసా, గూడు పెడతాడు మెల్లగా, అలా గూడు పెడతాడు. ఇప్పుడు గూడు ఉందంటే ఆ గూడులోకి ఏదో పక్షి వస్తుందా రాదా? వస్తుంది. వచ్చి ఏం చేద్దంటే నీ ఆలోచన, మంచి విశ్వాసము, జ్ఞానము, దైవ సంబంధమైనవి తినేస్తాయి మాట ఈ పక్షులు. టోటల్గా క్రూరత్వముతోటి, అసూయ, ద్వేషముతో, సొంత ఘనత కొరకు, సొంత లాభం కొరకు ఆలోచిస్తారు. ఎదుటివాడు నువ్వు ఎంత అన్నా ఏడ్చు, నువ్వేమన్నా అవసరం, దేవుడు వాడుకుంటున్నాడు అయ్యా తన్నే. అసలే సంశయం, మా దగ్గర లేడో దేవుడు, మేము చేయట్లేదు భక్తి, మేము వెళ్ళట్లేదు గుడికి, ఈ మాటలు వస్తాయి మాట. గూడు కట్టుకోకూడదు, తుడిసేవాళ్ళ మాట. అందుకే జనాలు ఇక్కడ తొడ్డ నేర్చుకున్నారు కానీ బుర్రలో దేవుడికి వ్యతిరేకమైన దాన్ని అవి మాత్రం గూడు కట్టించేసుకున్నారు. కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఎన్నో సంగతులు ఉన్నాయి. ప్రభు అవకాశం ఇస్తే మరొక మారు ఎప్పుడైనా ఆ వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను, నేర్పిస్తాను. కానీ నువ్వు మాత్రం నడక ఆపేసి వ్యక్తిగా అక్కడ ఉండకూడదు. అది చూసి ఇది చూసి పరిధి చూసి నడక ఆపేసిలో ఉంటే దేవుడు వెళ్ళిపోతాడు ముందుకి, కాపరి వెళ్ళిపోతావు, నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు అక్కడే ఉండిపోతే ఇప్పటికీ ఎదగలేవు. పైగా అక్కడే ఉండడం వల్ల నీకే నష్టం, నీకే ప్రమాదం. అందుకని నువ్వు ఆయనతో పాటు నడుచుకుని వెళ్ళిపోయానుకో, ఎంతో మందిని, జ్ఞానులను, ధనవంతులు, బలవంతులు, ఆరోగ్యవంతులు, వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకంటే నీ ముందున్నవాడు గొప్పవాడు కనుక. కాబట్టి అలా దాటుకుని వెళ్ళిపోతావు. వీళ్ళందరూ ఏమో ఇక్కడే ఉండి అరే దట్రా చచ్చిపోతాడు అనుకున్నాం కదా, ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని అనుకున్నావు. అవును, ఎదురున్నవాడు అలాంటి వాడు, మృతుల్ని సజ్జులుగా లేపేటంటి వాడు. అందుకే మొన్న ఆదివారం ప్రసంగం ఏం చేశాను, మొదటి మెసేజ్ ఇక్కడ శ్రీనివాసులు, ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి భక్తులను అలా వెంబడించాలన్నమాట. కనుక ఈ రోజు నేను చెప్తున్నాను, నా భక్తి జీవితంలో దేవుడు ఉన్నాడు, మరి ఆయన నేను వెంబడించాలనుకున్నాను, ఆయన కొరకు బ్రతకాలనుకున్నాను. మరి అలా బ్రతికేటువంటి వ్యక్తి, అలా వెంబడించే వ్యక్తి మరి నాకు ఎవరో ఉండాలి కదా. ఆ ఉన్న వ్యక్తి దైవజనుడు రంజిత్ తోఫిరి గారు. అలా ఆ దైవజనుడు, ఆ మహానుభావుడు ఉండడం వల్ల ఆయన ప్రేమ ఏంటి, ఆయన చూపించినటువంటి ఆ మమకారము, ఆప్యాయత, ఆయనకున్న విశ్వాసం, ఆయన అవమానాల్లో, నిందలలో, బాధలలో దేవుని కొరకు జీవిస్తున్నటువంటి జీవితం ఈరోజు నన్ను ఏం చేసిందంటే అలాగ బ్రతికేలాగా చేసింది. నాకు అలాంటి దైవజనం లేకపోయాడు అనుకో, మిగిలిన చుట్టూ చాలా మంది సేవకులు ఉన్నారు కదా, నేను అలాగే ఉందన్నమాట. నిజమే, అలాగే ఉందను. కాబట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదట. బంగిరిపల్లి అంటాడు మాట. ఆ బంగిరిపల్లి చెట్టు కాడ కూర్చుండి అమ్మేస్తున్నాడంట. ఏం కాయలు అయ్యి? బంగిరిపల్లి కాయలు కాదు. అందుకనే నాకు తెలిసి ఏమన్నా బంగిరిపల్లి చెట్టు దగ్గర కూర్చున్నవాడు ఎవడు బంగిరిపల్లి కాయలు అమ్మడో, నార్మల్ కాయలు అమ్మేస్తాడు. అందుకే చెట్టు చూపెడతాడు, చెట్టుని పెట్టి ఈ చెట్టు కాయ అనుకుంటారు అన్నమాట. అందుకే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేస్తున్నారు అంటారన్నమాట. అక్కడ ఉన్నది చెట్టు వేరు, అమ్మే కాయ వేరు. అందుకే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం అంటారు అన్నమాట. బంగిరిపల్లి కాయలు కాదు, అవి కల్తీ కాయలు మాట. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారి పేరు చెప్పేసుకుని చాలా మంది చలామణి అయిపోతున్నారు. కాబట్టి శ్రమల కాలంలో వాళ్ళందరినీ దేవుడు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం అయితే శ్రమల కాలంలో దేవుడు అంట గర్భంలో శిశు 9 నెలలు తల్లి గర్భములో చీకు, చింత, బాధ ఏమీ లేకుండా కడుపులో పేగు చుట్టుకుని ఉంటారు అన్నమాట హ్యాపీగా. అలా శ్రమల కొలుములో ఇప్పుడు నడిచేటువంటి వ్యక్తులు ఎన్ని శ్రమల నుంచి చుట్టూ వచ్చినా నీకు ఏ లోటు ఉండదు, సమృద్ధిగా. తొట్టులో పిండి తరలేదంట, బూడ్లో నూనె అయిపోలేదట. విధవరాల కుటుంబంలో దేవుడు అలా పోషించాడు సారెపతి విధవరాలు. ఎందుకు? ఆమె ఏలియా ప్రవక్త మాటను విన్నది, లోబడ్డది భక్తుడికి. ఆ విధంగా ఆమె జీవితాన్ని, లోకమంతా కరువు, 3.5 సంవత్సరాలు వర్షం లేదు, కరువు మాట. కరోనా వచ్చినాడు ఎలా ఉంది పరిస్థితి, అలాగా ఆ రోజు కరువు, ఎక్కడ కరువుతో చచ్చిపోతున్నారు జనాలు. కానీ ఈ ఇంట్లోనంట లోటే లేదు. కారణం ఏంటంటే దేవుడు అక్కడికి ఒక భక్తుని పంపించాడు, అలాగే నడిపించాడు. కాబట్టి మంచిగా ఉన్నప్పుడు అందరూ వెంబడిస్తారండి, వెంబడించరా? వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా, నష్టం వస్తున్నప్పుడు కూడా, ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు కూడా, అలా అన్నప్పుడు కూడా మన విశ్వాసాన్ని ఇంకా ఎక్కువ పెంచుకున్నట్లుగా నడవాలంట. ఆగిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దైవజనుడితో బాగానే ఉందని బాగానే నడిచేస్తున్నారు. దేవుడి లోగా ఏం చేస్తాడంటే పరీక్ష పెట్టడానికి చూస్తాడు. వీళ్ళు నడుస్తారా అని ఓ రొట్ట చూపెడతాడు. ఎంతవరకు నడుస్తారని రొట్ట చూపెడుతుంటే ఉండి వస్తాను పాస్టర్ గారు అని పాస్టర్ గారు చెప్పరు, ఇలా వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరో స్నేహితులని పాస్టర్ గారు చెప్పకుండా కొన్ని కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారు, పాడైపోతాయి అన్నమాట. అందుకనే ఆదాము అవ్వలు 100 సంవత్సరాలు ఉన్నారంట దేవుడితోటి. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు, సర్పం అని పంపించాడు కదా. ఏదైనా తోటలో సర్పం వెళ్ళింది, ముచ్చటెట్టుకోండి ఇది నిజమా అని చెప్పింది. మొదలెట్టింది, ఆ పండు తింటే మీరు దేవతల వల్ల అయిపోతారు అంది. భర్తని అడగలేదు, భర్తకి చెప్పలేదు, అయ్యా ఎవరో ఇలా వచ్చారు ఇలా చెప్పారు, మరి ఏంటంట
దేవుడు మనకేదో దాచేసాడంట వీళ్ళు చెప్తున్నారు అని భర్తనాన్ని అడగాలి కదా. నేను చెప్తున్నాను, సృష్టిలో నాశనం అవ్వడానికి కారణము స్త్రీయే. కానీ సృష్టి అభివృద్ధి పొందాలంటే స్త్రీ లేకపోతే సృష్టి లేదు. కానీ సృష్టి పతనం అవ్వడానికి కారణం స్త్రీయే. చూసారా, స్త్రీతోటే మగవాళ్ళు గొడవలు వచ్చినా ఏదో ఉంటారు మాట్లాడుకోకుండా, అంతే. స్త్రీలు గొడవలు వచ్చి అలా కాదు, మొత్తం నాశనాలు అయిపోవడం కొరకు స్కెచ్లు వేసేస్తారు. హల్లెలూయా. మామూలు స్కెచ్ లేరు, మొత్తం ఆ కాకి ఇంటి మీదకి రాకూడదు అసలు, ఇన్ని రకాల స్కెచ్లు వేస్తారు. అంటే స్త్రీ లేకపోతే అభివృద్ధి లేదు. కానీ స్త్రీతోటే నాశనాన్ని మొదలెట్టాడు సృష్టిలో సాతానుడు. వెళ్ళింది చూసావా, దేవునికి దూరం అయిపోయింది. ఈ రోజు అదే జరుగుతుంది. వెంబడిస్తున్నటువంటి వ్యక్తులకి వ్యతిరేక అంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాలనుకున్నప్పుడు నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు చూడడం కొరకు ఇగో ఇలాగని కొంత వ్యతిరేకత చూపెడతారు. అదేని అవునా, నా కోసం అయ్యారు ఎలా అన్నారా, నేనేం చేశాను అంటే అలా అన్నారో లేదో నీకు తెలీదు. కానీ నీకు సాతానుడు తెలియపరిచాడు ఒకరి ద్వారా. అంతే, లోపల పెట్టుకోండి, గూడు కట్టుకోండి. ఇంకా ప్రతి మాట ఇంకా అవును నిజమే, నా కోసం ఇంకో మాట్లాడుతున్నాడు, ఇంకో వాక్యంలో అన్నే ఇంకేం రకరకాలుగా అయిపోతాయి కథ. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఏమవుతుంది? అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరి వలన ఏ కారణంగాను నీ విశ్వాసము ఆగిపోకూడదు, బలహీనమైపోకూడదు, దేవునికి విరోధంగా అయిపోకూడదు. ఎన్ని కారణాలు, ఎన్ని వ్యతిరేకత వచ్చినా నువ్వు మండుతూనే ఉండాలి. నీ విశ్వాసం పెరగాలన్నమాట. అలా పెరగాలంటే నువ్వేం చేయాలి? దేవుడు నడుస్తున్నట్లుగా నువ్వు నడవాలి. దేవుడు వాడుకుంటున్నటువంటి భక్తుల అడుగుజాల్లో నువ్వు నడవాలి. అలా నడిచిన వాదే దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మేలు పొందుతారు. కాబట్టి మాటలు వినిచున్నటువంటి సంఘము, సమాజంలో ఉన్నటువంటి స్నేహితులు, మిత్రులందరూ కూడా ఇటు రీతిగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఈ రీతిగా నీతి కలిగి, న్యాయము కలిగి, సత్యము కలిగి, ప్రేమ కలిగి, యథార్థవంతులే దేవుని అడుగులో అడుగు వేసి నడవాలని ఈ మాటలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మన వెనుకడులో ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. సేవ్ చేసే వీడియో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థన